हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ పరమాత్మ మనమందరము చేయవలసిన కర్తవ్యాన్ని గురించి ఈ అధ్యాయమునందు మనకు అనేక రకములైనటువంటి విషయ జ్ఞానాన్ని అందిస్తున్నారు. అంటే ఒక పనిని చెయ్యడానికి కావలసినటువంటి వివేకం ఎక్కడి నుంచి సంపాదించగలము అంటే ఈశ్వరుడు మనందరికీ కూడా శాస్త్రమునందు చెప్పబడినటువంటి సత్యములే మీ అందరి యొక్క తెలివితేటలను పెంచడానికి కావలసిన ఆవశ్యకతను నేను ఏర్పాటు చేసి ఉన్నాను అంటున్నారు. అంటే పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా శాస్త్రజ్ఞానము ఉండాలి అని అంటున్నారండి. మనం పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తాం? తల్లిదండ్రులు ఎంతటి విద్యావంతులైనప్పటికీ కూడా ఆ పిల్లల్ని మనం ఒక పాఠశాలలో చేరుస్తున్నాము అంటే కారణం ఏమిటి అంటే అక్కడ పెద్దల పట్ల ఆ పిల్లలకు వినయం నేర్పించే ప్రయత్నము, తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉండడం, తర్వాత మరి ఒకరినొకరు వారి యొక్క భావాలను షేర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం? పాఠశాలలకు పంపిస్తాం. ఇంతేనా? ఇంకేదైనా తెలుసుకోవాలా అంటే మరి సమాజంలో మనం బ్రతకడానికి కావలసిన జ్ఞానాన్ని అందించేటటువంటివి పాఠశాలలండి. పాఠశాలల యందు నేర్పించినటువంటి మరి పుస్తకాలలో చెప్పేటటువంటి జ్ఞానము కానివ్వండి, బాహ్యమునందు పిల్లలు నేర్చుకునేటటువంటి విజ్ఞానము కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని మనం పిల్లల్ని పంపిస్తామంటే స్కూల్లో దొరుకుతాయి అని చెప్పేసి పాఠశాలలకు పంపిస్తూ ఉన్నామండి. అంటే మనకు తల్లిదండ్రులు ఏం నేర్పించారు? పాఠశాలలకు వెళితే జ్ఞానముతో పాటు విజ్ఞానము కూడా నేర్చుకుంటామని మనల్ని పాఠశాలకు పంపిస్తున్నారు. మనం కూడా అలాగే చదువు నేర్చుకున్నాం, పెద్దవాళ్ళమయ్యాం. మన పిల్లల్ని కూడా ఏం చేస్తున్నాం? పాఠశాలలకు పంపించి జ్ఞానముతో పాటు విజ్ఞానాన్ని కూడా నేర్పిస్తూ ఉన్నామండి. ఇంతటితో సరిపోయిందా అంటే లౌకికమైన ప్రపంచంలో ఇది సరిపోతుంది, కానీ అలౌకికమైనటువంటి జ్ఞానం ఒకటి ఉందని, ఆ జ్ఞానము ఉంటేనే లౌకికమైనటువంటి విజ్ఞానపరమైనటువంటి ఈ జగత్తులో మనం వచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చుకోవడానికి కావలసిన స్థితి మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడినటువంటి జ్ఞానాన్ని అనుభూతి పొందినటువంటి సద్గురువుల ద్వారా తెలుసుకొని మనల్ని మనం ఉద్ధరించుకునే విధంగా మనం ఏం చేయాలి? అలౌకికమైన శాస్త్రపరమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకుని తీరవలసిందే అని కృష్ణ పరమాత్మ కలియుగంలో ధర్మం కేవలం ఒక్క పాదంలోనే ఉంటుంది. అంటే చుట్టూ పాపము చేసే వారి యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది. పాపము చేసే వారితో కలిసి ఉంటూనే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి కావలసినటువంటి సముచితమైనటువంటి జ్ఞానము, సమస్త ఉపనిషత్తుల యొక్క సారమంతా కూడా కృష్ణ పరమాత్మ భగవద్గీత యందు రంగరించి పోసి మనమందరము కూడా సుఖంగా సంతోషంగా జీవించడానికి, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తదనంతరం మన యొక్క ప్రయాణం సుఖంగా ఉండడానికి కావలసిన
అనేక రకములైనటువంటి విజ్ఞానాన్నంతా కూడా పరమాత్మ భగవద్గీత యందు పొందుపరిచి మనకు అందించినటువంటి గొప్పదైన సత్యమైనటువంటి విజ్ఞాన రూపమైనటువంటి గ్రంథం భగవద్గీత. భగవద్గీత యందు చెప్పబడిన ప్రతి సత్యాన్ని కూడా తెలుసుకొని ఆ సత్యము ద్వారా మన యొక్క వివేకాన్ని దేహ సంబంధమైన విషయాలలో ఎలా వినియోగించుకోవాలో మనందరికీ కావలసినటువంటి అధికమైనటువంటి బుద్ధి, తెలివితేటలను పరమాత్మ అందించడం కోసమే మనందరికీ కూడా కర్మయోగాన్ని అందించారనమాట. కర్మ అంటే ప్రతి ఒక్కరూ కూడా చేసి తీరవలసిందే. ఎందుకు అంటే పరమాత్మ ఈ జగత్తును మాయ చేత సృష్టి చేశారు కాబట్టి, మాయ చేత సృష్టింపబడినటువంటి ఈ జగత్తును మనం ఎలా గెలుచుకోగలము? గెలుచుకోవడానికి మన దగ్గర ఉండవలసినటువంటి ఆయుధం ఏమిటి అంటే, అసంగమం అనేటటువంటి శస్త్రము మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే, ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించినప్పుడు మాత్రమే మనం పరమాత్మను చేరుకొని, మనం గొప్పదైనటువంటి స్థితి అంటే ఎక్కడి నుంచి వచ్చాం మనమందరం? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటారు. ఆనందం అనేటటువంటి బ్రహ్మానందం అనేటటువంటి సాగరంలో మనం నిరంతరము కూడా మునకలు వేస్తూ పరమ సంతోషంగా ఉండే స్థితిలో పరమాత్మ ఏం చేశారు? తను సృష్టి చెయ్యాలి అని చెప్పేసి సృష్టి చేశాడు. జీవుడు, జగత్, ఈశ్వరుడు అనేటటువంటి మరి ఈ భావన చేత పరమాత్మ సృష్టి చేశారు. ఈ సృష్టిలో మనమందరము ఏంటి ప్రకృతి యొక్క మాయ చేత చిక్కకుండా, ప్రకృతి మాయను ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ మనల్ని మనం ఏం చేయాలి? ఆనంద సాగరంలోకి మళ్ళీ అంటే ఎక్కడి నుంచి మన ప్రయాణం ప్రారంభించామో అక్కడికి వెళ్ళడానికి మనమందరం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. నీటి నుండి బయటపడినటువంటి చేప మళ్ళీ నీటిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్టు బ్రహ్మానంద సాగరంలో ఉన్న మనం ప్రకృతి అనేటటువంటి మాయలో త్రిగుణాల మాయ చేత చిక్కి మనమందరం మన ప్రమేయం లేకుండానే కర్మ చేస్తూ ఆ కర్మలలో ఉన్నటువంటి సుఖాన్ని పొందడం కోసమని పర్వతమంత దుఃఖాన్ని మీద వేసుకొని ఎప్పుడూ కూడా మనం ఏం చేస్తున్నాం? ఆనందం కోసం వెతుకులాట ప్రారంభించి ఆనందాన్ని వెతికే ప్రయాణంలో మనమందరం అలసిపోతూ అనేక శరీరాలు పొందుతూ ఉన్నామండి. ఇక మానవ శరీరాన్ని పొందినటువంటి ప్రతి ఒక్కరికి పరమాత్మ చెప్తూ ఉన్నారండి, మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ బ్రహ్మానంద సాగరంలో మునిగి తేలవచ్చు. దానికోసం నేను శాస్త్రమునందు చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా తెలుసుకోండి. తెలుసుకుంటే మీ యొక్క బుద్ధి అనేటటువంటి ఆయుధానికి మీరేం చేస్తారు? శాస్త్ర జ్ఞానము చేత పదును పెట్టండి అంటారండి. ఇప్పుడు చాకుకి, కత్తికి మనం పదును పెట్టాలి అంటే ఏం చేస్తాం? ఒక ఆకురాయి ద్వారా మనం ఏం చేస్తాం? దానికి పదును పెడతామండి. అదే విధంగా పరమాత్మ కూడా మనం వివేకాన్ని ఏం చేయాలి అంటే, అంటే బుద్ధికి మనం వివేకాన్ని జోడించాలి. ఈ వివేకం అనేటటువంటి ఆయుధం మనకెక్కడ దొరుకుతుందంటే, శాస్త్రం అధ్యయనం చేయడం ద్వారా మనం ఏం చేయగలము అంటే, మన బుద్ధికి పదును పెట్టగలమండి. అందరికీ పరమాత్మ బుద్ధి చైతన్యాన్ని ఇచ్చారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే బుద్ధి చైతన్యం అండి. ఈ బుద్ధి ఈ బుద్ధి చైతన్యాన్ని ఎవరైతే వినియోగించుకోగలరో, అలా వినియోగించుకున్న వారు సత్యమైనటువంటి పారమార్థిక సత్యమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందగలుగుతారు. లేకపోతే దుఃఖంలోకి మునగవలసి ఉంటుందని కృష్ణ పరమాత్మ మనకి కర్మయోగాన్ని అందిస్తూ ఉన్నారు. యోగము అంటే మనమందరము కూడా ఈ దేహం కాదండి. ఈ దేహంలో బంధింపబడి ఉన్నటువంటి సత్య ఆత్మలమే మనం కాబట్టి మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఈ దేహానికి సంబంధించి సుఖాలొస్తుంటాయి, దుఃఖాలొస్తుంటాయి. సుఖముల యందు పొంగిపోక, దుఃఖముల యందు కృంగిపోకుండా సమత్వంతో జీవించడానికి కావలసిన జ్ఞానాన్ని మనం శాస్త్రాన్ని ఆశ్రయించి మనమందరము కూడా సమస్థితిలో ఉండేలాగా మనల్ని మనం దిద్దుకోవాలి. అందుకే సమదుఃఖ సుఖ స్వస్త్యః అంటారు. ఆత్మస్థితిలో ఉన్నప్పుడే సుఖమునందు, దుఃఖమునందు కూడా నువ్వు సమస్థితిని పాటించగలవు కాబట్టి నీవు తప్పనిసరిగా నీవెవరో నువ్వు తెలుసుకో అని చెప్పేసి అలా తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో నువ్వు చేసే కర్మ ఎప్పుడు సత్కర్మగా మారాలి అంటే మరి ఆ సత్కర్మ చేయడానికి మూలమైనటువంటి వేదముల యందు చెప్పబడిన ప్రతి సత్యాన్ని కూడా తెలుసుకోవాలి.
ఈ ఒక పనిని ఎలా చేయాలో తెలియకుండా మనం పనిని చెయ్యలేమండి. అందుకే ఈ మానవ దేహాన్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలి అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? ఈ దేహాన్ని యెస్. వినియోగించుకోవడానికి కావలసినటువంటి ఒక మాన్యువల్ ఉందండి. ఆ మాన్యువలే భగవద్గీత. భగవద్గీతను అధ్యయనం చేస్తే భగవంతుడు ఒక కర్మను చేయడంలో కావలసిన మెలకువలన్నీ నేర్పిస్తున్నారు. ఆ మెలకువలన్నీ కర్మయోగంలో వివరణ చేస్తున్నారనమాట. మీరందరూ త్రిగుణాల మాయకు లోబడి ఉన్నారు అని చెప్పేసి మనందరికీ పరమాత్మ చెప్తున్నారు. సత్వగుణమో, రజోగుణమో, తమో గుణమో ఏదో ఒక గుణము మన మీద ప్రభావం చూపుతుందండి. ఒక వ్యక్తి దుర్మార్గుడు అంటున్నామంటే దేని ఆధారంగా చెప్తారు? అతడు చేసిన పాపపు కర్మలు. ఎందుకలా పాపపు కర్మలు చేస్తారు? భగవంతుడు చెప్పినటువంటి చక్రాన్ని విస్మరిస్తాడండి. అంటే ఇప్పటికిప్పుడు పొందే ఆనందం కోసమని చెప్పి భగవంతుడు చెప్పినటువంటి మాటలను ఏం చేస్తాడు? పక్కకు పెడతాడు. పెడత్రోవ పట్టిస్తూ ఉంటాడండి. తల్లిదండ్రులు మనకు కొంత సంపద ఇచ్చేటప్పుడు ఏం నేర్పిస్తారు? ఆ సంపదను సక్రమంగా వినియోగించుకుంటే మీరు, మీతో పాటు ఉన్నటువంటి మీ సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది మరి వృద్ధిలోకి వస్తారు, సంతోషంగా ఉంటారు. మీకు మేమిచ్చిన సంపదను మీ స్వార్థం కోసమే వినియోగించుకుంటే మీరు మాత్రమే సుఖపడతారు. మీ యొక్క సుఖంతో పాటు 10 మంది యొక్క సుఖానికి మీరు ప్రయత్నం చేయండి. మీరొక పని చేస్తే ఆ పని వల్ల ఇంకొంతమందికి న్యాయం జరిగేలాగా చూడండి అని ఏ తల్లిదండ్రులైతే పిల్లలకు జ్ఞానబోధ చేస్తారో, ఆ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత తాము సంపాదించే దానిలో కొంత భాగాన్ని ఇతరులకు కూడా ఇచ్చే ప్రయత్నం. తాను మాత్రమే సంతోషంగా ఉండడం కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. పాఠశాలలో కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. అంటే పాఠశాలలో పిల్లలు అందరితో కలిసి ఉండడం కోసమని చెప్పేసి టీచర్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవడైనా సంపద చేత కానివ్వండి, లేకపోతే వాడికి బాగా చదువొచ్చని కానీ, వాడు అహంకరిస్తూ ఉంటే ఉపాధ్యాయులు ఏం చేస్తారు? వాడి యొక్క అహంకారాన్ని తగ్గించే ప్రయత్నంగా వాడికి మంచి మాటలు చెప్తూ వాడిని ఏం చేస్తారు? మిగిలిన పిల్లలతో అంటే కాస్త తక్కువ స్థాయిలో చదివే పిల్లలు కానివ్వండి, ఆర్థికంగా కాస్త తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో కానివ్వండి, కలిసి జీవనం సాగించేలాగా మరి పాఠశాల ఎన్నో రకాలైనటువంటి మరి ప్రణాళికలను ఏర్పాటు చేసి ఏం చేస్తుంది? అందరినీ సమత్వ బుద్ధితో మెలిగేలాగా మనల్ని దిద్దగలిగింది పాఠశాల అండి. మరి ఆ పాఠశాలలో నేర్పించేటటువంటి జ్ఞానము ఎలా ఉండాలి? ఈశ్వరుడు చెప్పినటువంటి జ్ఞానము కూడా పాఠశాలలోకి వెళ్ళిందనుకోండి, అప్పుడు ఆ ఉపాధ్యాయుల దగ్గర విద్య నేర్చుకున్నటువంటి పిల్లలు కూడా గొప్పగా దిద్దబడతారు. కాబట్టి ఖచ్చితంగా పాఠశాల నుండే పిల్లలకు భగవద్గీత యందు జ్ఞానం బోధిస్తే భావి భవిష్యత్తులో అందరితో సంతోషంగా జీవించడానికి 10 మంది యొక్క కష్టాలను చూసి ఆ కష్టాలు తీర్చడానికి తమ వంతు ప్రయత్నం చేయడానికి పిల్లలు సిద్ధం అవ్వాలి అంటే ఖచ్చితంగా భగవద్గీత యొక్క జ్ఞానము పిల్లలకు అందించవలసిందే. కాబట్టి తల్లిదండ్రులుగా మనం భగవద్గీతను తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మన పిల్లలకు కూడా అందించే ప్రయత్నంగానే మనం ముందుకు పోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ సంకల్పం చేశారనుకోండి, ఆ సంకల్పం ఏమవుతుందంటే ఒక రోజున ప్రభుత్వము ఈ విషయాన్ని ఏం చేస్తుంది? ఖచ్చితంగా అమలులోకి తీసుకొస్తుంది. అందుకే పెద్దలు ఏం చెప్తారు? మీరెవ్వరి చేత కూడా నింద చేయించుకోకండి అంటారు. అంటే ఎవరైనా మనల్ని ఆశీర్వదించేలాగానే ప్రయత్నం చేయాలి కానీ, ఎవ్వరి చేత కూడా నింద పడేలాగా మనం బతకకూడదు అంటారు. 10 మంది యొక్క ఆశీర్వాదం ఎలా అయితే మనకు మేలు చేస్తుందో, మనం భగవద్గీతను మన పిల్లలకు అందించాలని మనం సంకల్పం చేశామనుకోండి, ఆ సంకల్పం ఖచ్చితంగా నేను చేస్తే అవుతుందా అంటే, మనమందరము కూడా సంకల్పం చేశామనుకోండి, ఆ సంకల్పం ఖచ్చితంగా మనం నేర్చుకోలేకపోయినా చిన్నప్పుడు, మన పిల్లలకైనా అటువంటి జ్ఞానం అందించడానికి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఖచ్చితంగా వాటిని అమలు చేయాలంటే, ప్రతి ఒక్కరూ చేసిన సంకల్పం ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ పరమాత్మకు చేరుతుంది. ఆ పరమాత్మ ఏం చేస్తారంటే, నరానాం చ నరాధిపం అన్నారు. నరులందరిలో శ్రేష్ఠుడెవరు అంటే,
మరి రాజు అన్నారు. అంటే మరి మనల్ని పరిపాలించేటటువంటి పాలకులు ఎవరున్నారో, ఆ పాలకుల దృష్టిలోకి అందరి యొక్క కోరిక పాలకుల యొక్క దృష్టిలోకి వెళ్తుందంటే, అంతటా భగవంతుడున్నాడనే జ్ఞానం మనందరికీ అర్థమవుతుంది. ఎందుకు? మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అంటే మనమందరము కూడా 84 లక్షల రకాల ఉపాధులుగా వేరు వేరు ఉపాధులుగా ఉన్నామండి. స్త్రీలంటున్నారు, పురుషులంటున్నారు, నపుంసకులంటున్నారు, పశువులంటున్నారు, పక్షులంటున్నారు, రాళ్ళంటున్నారు, వృక్షాలంటున్నారు. అంటే సమస్త చర, అచర రూపంగా పరమాత్మ తానే ఆధారంగా ఉండి అన్నింటినీ నడిపిస్తున్నప్పుడు, మనం చేసిన సంకల్పం ఆ పరమాత్మ అందరి యొక్క సంకల్పం ఒక్కటే అయినప్పుడు పరమాత్మ ఏం చేస్తారు? మనల్ని పరిపాలించే పాలకుల ద్వారా మనం కోరుకున్న కోరికను తీర్చేటట్టుగా ఆ పరమాత్మ ఏం చేస్తాడు? మరి పాలకుల యొక్క మనస్సు యందు సంకల్ప రూపంలో మరి వాళ్ళ యొక్క స్థితి ఏం చేస్తాడు? అందరికీ జ్ఞానం అందించేలాగా, అందరికీ భగవంతుడి యొక్క జ్ఞానం అందేలాగా భగవద్గీత పాఠశాలల్లోకి ప్రవేశింపబెడుతు ప్రవేశింపబెడతారు. కాబట్టి మనందరం చేయవలసింది ఏంటంటే, మనస్సు యందు గాఢముగా భగవంతుడి యొక్క జ్ఞానం అందరికీ అందాలి అని చెప్పి మనం చేసినటువంటి గొప్పదైన ఒక సంకల్పం ఖచ్చితంగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది అని చెప్పేసి నమ్మి సంకల్పం చెయ్యమని చెప్పేసి భగవంతుడు చెప్తారనమాట. మీ యొక్క సంకల్పమే సిద్ధిగా మారుతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి సంకల్పాలు చేస్తున్నారు? నశించిపోయేటటువంటి ఉద్యోగాలు కావాలని కోరుకుంటారా మీ పిల్లలకు? మీ పిల్లలు మరి ఎక్కడి నుంచి వచ్చారు అంటే బ్రహ్మానంద సాగరంలో నుంచి వచ్చారు. మళ్ళీ బ్రహ్మానంద సాగరంలోకి వెళ్ళడానికి ఈ సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి. మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఆ తర్వాత వాళ్ళు బ్రహ్మానందాన్ని పొందాలి. ఇన్ని జరగాలి అంటే భగవంతుడి యొక్క ఉనికిని మనం గుర్తించాలి. భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ఆ జ్ఞానం 10 మందికి అందాలి అని చెప్పేసి మనం నిరంతరము కూడా ఒక్క ప్రార్థన చెయ్యండి. అందుకే పరమాచార్యుల వారు ఒక ఊరికి వెళ్ళారంటండి. కంచి కామకోటి పీఠాధిపతి ఉన్నారు కదండి పరమాచార్యుల వారు. ఆయన ఒక ఊరికెళ్తే అందరూ కూడా ఆయన్ని గొప్పగా ఆహ్వానించారట. మీరు నడిచే దైవమండి అని చెప్పేసి పరమాచార్యుల వారికి చేసిన ఉపచారాలను చూసి ఆయన పొంగిపోయి, అయ్యా మీరు నాకు మీ సంపదలు కానీ, మీ యొక్క ఏ వస్తువు కూడా నాకు అవసరం లేదు. నా కోసం మీరందరూ కూడా ఒక చిన్న ప్రమాణం చెయ్యండి అన్నారట. ఏంటి స్వామి మీకోసం మా ప్రాణాలైనా ఇస్తాం. మీరడిగితే మేమేదైనా ఇస్తామన్నారట. ఏమి వద్దు నాకు. మీకున్న సమయంలో ఒక్క 2 నిమిషాలు భగవంతుణ్ణి అంటే ఏ రోజైనా మరచిపోకుండా పరమాచార్యుల వారికి మేము ప్రమాణం చేస్తున్నాం. మా జీవితంలో కష్టం ఉండనివ్వండి, సుఖం ఉండనివ్వండి. 2 నిమిషాలు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తామని ప్రమాణం చెయ్యండని ప్రమాణం చేయించుకున్నారట. చూడండి. నాకు మీరు ఏదైనా ఇవ్వగలరు అనంటే మీ యొక్క సమయాన్ని భగవంతుడి కోసం కేటాయిస్తానని ప్రమాణం చెయ్యమని గొప్ప వాళ్ళు ఇలా ప్రార్థనలు చేయిస్తారు, సంకల్పాలు చేయిస్తారు, ప్రమాణాలు చేయిస్తారండి. అంటే పరమాచార్యుల వారికి ఆ 2 నిమిషాలు ఎందుకు ఉపయోగపడుతుంది? ఆయనకేమన్నా ఉపయోగమా? ఆయన మనల్ని ఉద్ధరించడం కోసం కనీసం భగవంతుణ్ణి ప్రార్థన చేయడానికి పరమాచార్యుల వారికి మాటిచ్చాం. ఆ మాట తప్పకూడదని 2 నిమిషాల పాటు మనస్సులో ఏ విధమైనటువంటి విషయాలు లేకుండా భగవంతుడి మీద మనస్సును లగ్నం చేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తామని ప్రమాణం చేయమని చేయించుకున్నారట. 2 నిమిషాలు మన జీవితంలో భగవంతుడి కోసం కేటాయిస్తే లెక్క పెట్టండి. 30 రోజులలో మనం ఎన్ని నిమిషాలు భగవంతుడి కోసం ప్రార్థన చేస్తాం? 60 నిమిషాలు భగవంతుడి కోసం ప్రార్థన చేస్తామండి. ఇలా 12 నెలలు 12 ఇంటూ 6 వేయండి అసలు. మనం ఎన్ని నిమిషాల పాటు భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాము అంటే మన ప్రార్థన ఖచ్చితంగా మన జీవితాన్ని కాపాడుతుంది. కాబట్టి పెద్దలైనటువంటి వాళ్ళు చెప్పిన మాటలను మనం కూడా ఏం చేయాలి? మనం ఆచరణలో పెట్టుకోవాలండి. 2 నిమిషాలు భగవంతుడిని మేము ప్రార్థించట్లేదా అంటే మనస్సు యందు ఏ విధమైనటువంటి దేహ సంబంధమైన ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడి మీద మనస్సును గనక లగ్నం చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా మిమ్మల్ని దేహబంధంలో విడిపించడానికి కావలసిన సాధనగా మారుతుందని
పెద్దలైనటువంటి వాళ్ళు ఆచరించి మన చేత ఆచరింప చేయడం కోసం ఆయన మీద అక్కడున్న వాళ్ళందరికీ ఉన్న అభిమానాన్ని అప ఆయన ఏం చేశాడు? అందుకే సత్పురుషుల సాంగత్యం ఉండాలండి. సత్పురుషుల సాంగత్యం చేత వాళ్ళ యొక్క సమయాన్ని ఏం చేస్తున్నారు? భగవంతుడిని ప్రార్థించడానికి వాళ్ళ సమయాన్ని కేటాయించుకున్నారు. అందుకే ఎప్పుడు కూడా సత్సంగత్వే నిస్సంగత్వం. సత్పురుషుల యొక్క సాంగత్వం ఉంటే నిస్సంగత్వం. మనకున్నటువంటి సమయంలో ఒక రోజులో 2 నిమిషాలు నిస్సంగత్వం అంటే విషయాలపైన వ్యామోహం లేకుండా చేసుకుంటున్నామండి. 2 నిమిషాలు మనం ఎటువంటి పరిస్థితిలో ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాం? ఏ విధమైన విషయ ఆలోచన లేకుండా 2 నిమిషాలు భగవంతుడి మీద మనస్సును లగ్నం చేస్తే నిస్సంగత్వం సంపాదించాం. అంటే వస్తు వ్యామోహ భార్య బిడ్డలు పరమాత్మ ఒక మాట చెప్పారు మనకి. అసక్తిరన విశ్వంగ పుత్రధార గృహాదిషు. అంటే భార్య బిడ్డలు సంపదలు మనకున్నవి ఏవైతే ఉన్నాయో వీటన్నింటి నుండి ఒక్క 2 నిమిషాలు దూరంగా వెళ్ళడానికి పరమాచార్యుల వారు చేసిన ప్రయత్నం ఎంత గొప్పదండి. మనం ఉండగలమా? అసలు ఏ విషయం మీద మనం వ్యామోహం లేకుండా ఉండగలిగిన సమయం మన జీవితంలో ఏదైనా ఉంటుందా? భగవంతుణ్ణి ప్రార్థన చేస్తుంటే, పూజ చేస్తుంటే ఫోన్ వస్తుంది. ఎవరు ఫోన్ చేశారో? ధ్యానం చేస్తుంటే ఎవరు ఫోన్ చేశారో? లేకపోతే ఎక్కడో కూరగాయలు వింటూ ఉంటే ఈరోజు వంట చేయడానికి ఏం కూరగాయలు ఉన్నాయని ఒక నిమిషం మనసును అటు మరలిస్తే, ఇలా రకరకాల విషయాల కోసం మన మనసు పరిగెడుతూ మరి భగవంతుణ్ణి ధ్యానించడంలో ఎంతగా మనం విఫలమవుతున్నామండి. 2 నిమిషాలు మీ జీవితంలో ప్రయత్నం చెయ్యండి అని పరమాచార్యుల వారు చెప్పిన మాటలో ఎంత నిగూఢమైన అర్థం ఉందండి. పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలో 13వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పిన మాట, దేని మీద కూడా సంగము లేకుండా భగవంతుడి మీద మనస్సును లగ్నం చెయ్యమని చెప్పిన మాట మనల్నేం చేస్తుంది? ఈ దేహం అనే పంజరంలో నుంచి విడిపిస్తుందండి. ఖచ్చితంగా. అంటే 2 నిమిషాలు భగవంతుని ప్రార్థన చేయలేమా అని మనం సులభంగా అనవచ్చు. ఆ చేసేటటువంటి ప్రార్థన ఇక దేహ సంబంధమైన విషయాలన్నింటినీ కూడా పక్కకు నెట్టి, మనం ఇప్పుడు ఒక వ్యక్తట, ఒక గురువుగారట ఒక శిష్యుడికి జ్ఞానబోధ చేస్తానని నది ఒడ్డుకు రమ్మన్నారట. ఇప్పుడు ఆ శిష్యుడు గురువుగారు ఇద్దరు కూడా నదిలో స్నానం చేయటం కోసం దిగినప్పుడు గురువుగారి శిష్యుడిని నీటిలో ముంచినప్పుడు కొద్దిసేపు ఒక 2 నిమిషాలు నీటిలో ముంచారట. ఇప్పుడు ఆ నీటిలో నుంచి అంటే నీటిలో గట్టిగా ముంచేసి ఊపిరాడకుండా చేసి పైకి తీశారట. అప్పుడు అడిగారట గురువుగారు, నీవు నీటి లోపలికి మునిగేటప్పుడు నీ యొక్క ఆలోచనలు నీ భార్య బిడ్డల మీద ఉన్నాయా? నీకున్న సంపదల మీద ఉన్నాయా? దేని మీద ఉన్నాయో చెప్పు అంటే, నేను ఎప్పుడెప్పుడు ఈ నీటిలో నుంచి బయటపడతానా అని చెప్పేసి ఆలోచన చేశానండి అంటే, అంటే ఆ 2 నిమిషాల యొక్క అనుభవంలో ఏముంది? ఎప్పుడెప్పుడు నేను ఈ భయంకరమైనటువంటి పరిస్థితిలో నుంచి బయటపడతానా అని చెప్పేసి ఆలోచించినటువంటి సమయం అదండి. అదే విధంగా మనం ఈ దేహము నేను కాదు ఆత్మని అనేటటువంటి భావనని మనం కనీసం ఒక 2 నిమిషాలైనా మనం ఏం చేయాలి? బలంగా విశ్వసించి మనం గనక భగవంతుడి మీద మనస్సును లగ్నం చేస్తే భగవంతుణ్ణి చేరుకోవడానికి భగవంతుడు ఏం చేస్తాడు? ఈ 2 నిమిషాలను 4 నిమిషాలు చేస్తాడు. 4 నిమిషాలను 40 నిమిషాలు చేస్తాడు. 40 నిమిషాలను 4 గంటలకి మారుస్తాడు పరమాత్మ. అంటే ముందు మీరు ఒక అడుగు వేయండి. ఆ అడుగు మీ లోపట ఏమవుతుంది? మీ లోపట ఉన్నటువంటి స్వచ్ఛమైన ఆత్మ యొక్క శక్తి తెలుసుకుంటారు. ఆత్మ యొక్క శక్తి మిమ్మల్ని ఏం చేస్తుంది? ఎప్పుడూ పరమానందంలో మునగడానికి కావలసిన ప్రయత్నాల్లోకి మిమ్మల్ని తీసుకువెళ్తుందని ఇక్కడ పరమాచార్యుల వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం కూడా వినియోగించుకుందాం. అందుకే మనతో పాటు మన పిల్లలు కూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందాలి అని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా చేసిన సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ సంకల్పమే మన భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా మరి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని లోకానికి అపకారం చెయ్యాలనేటటువంటి ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పాల నుండి బయటపడతారు. అందరి యొక్క క్షేమాన్ని, అందరి యొక్క ఆనందాన్ని చూసి అందరూ ఆనందించగలిగినటువంటి స్థితి అంటే పరమాత్మ మనకు చెప్పిన సత్యం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః అని 6వ అధ్యాయం 32వ శ్లోకంలో చెప్పారండి. అంటే ఆత్మ యొక్క స్థితి అంటే నేను అనుకుంటున్నాను అనుకోండి,
ఇప్పుడు నేను మాత్రమే బాగుండాలి అనుకుంటే, నాతో పాటు ఈ లోకంలో ఎవరున్నారు? నేను ఆత్మని అనుకుంటే నాతో పాటు ఎవరెవరున్నారు? ఈ సమస్త జగత్తు కూడా నాలో ఉందండి. నేను వేరు, జగత్తు వేరు అనుకున్నామనుకోండి, జీవ జగత్ ఈశ్వరః అంటారు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ముగ్గురు వేరు వేరుగా ఉన్నప్పుడు, నేను అనేది జీవమండి. తర్వాత జగత్తు అనేది ఏమవుతుంది? అది వేరుగా మారిపోతుంది. నేను అనేది వేరు, జగత్తేమో నేనా? నువ్వా? నేను అనేది జీవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి జగత్తనేది నువ్వు అవుతుంది. ఆ తర్వాత ఈశ్వరుడు అతడవుతాడనమాట. అంటే ఇక్కడేం తెలుసుకోవాలి? జీవుడు వేరు, జగత్తు వేరు, ఈశ్వరుడు వేరు అనే భావనతో మనమందరం ఏం చేస్తున్నాం? మరి నేను బావుండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళకంటే నేను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు, నీకంటే జగత్తు వేరుగా ఉంటుంది. నేనుండే ఈ సృష్టి అంతా వచ్చింది అని చెప్పేసి పరమాత్మ మనకు సద్గురువు ద్వారా అందించినటువంటి జ్ఞానం ఏమవుతుందంటే, ఆత్మౌపమ్యేన నేను బాగుండాలని ఎలా కోరుకుంటానో, ఈ లోకమంతా బాగుండాలి అని చెప్పేసి కోరుకోగలిగినటువంటి జ్ఞానము భగవద్గీత అందిస్తుంది. దీనికోసం అని చెప్పేసి ప్రకాశానందగిరి స్వాముల వారు ఓ చిన్న కథను చెప్పారండి. ఏంటి ఆ కథ అంటే, ఒక ఒక ఊళ్ళో ఒక పెద్ద జమీందారు గారున్నారు. ఆయనకిద్దరు సంతానం ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు పరం చెందిన తర్వాత ఇద్దరు కొడుకులు కూడా ఆస్తులు పంచుకుంటూ ఉన్నారనమాట. ఆస్తులు పంచుకుంటున్నప్పుడు అన్నీ పంచుకున్నారు. ప్రతి వస్తువు 2 పశువులుంటే అంటే ఒకే రకమైనటు ఒకే జాతికి సంబంధించిన 2 ఎద్దులున్నాయనుకోండి. చెరొక ఎద్దు తీసుకున్నారు. అట్లాగే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా నాణ్యత విషయంలో ఏం చేశారు? ఒక్కొక్క వస్తువుని తీసుకోవడంలో ఇద్దరూ సమంగా పంచుకున్నారు. ఇద్దరూ సమంగా పంచుకున్నారు. 2 రోళ్లుంటే 2 రోళ్లు కూడా ఇద్దరూ చెరొకటి తీసుకున్నారు. ప్రారబ్ధం ఏంటంటే అక్కడ ఉన్నది 2 రోళ్లకు కూడా వాడినటువంటిది ఒకే రోకలి ఉందట. ఇప్పుడు ఈ ఒకే రోకలిని ఇద్దరు పంచుకోవాలనుకున్నారు. ప్రతిదీ కూడా ఇద్దరు పంచుకుంటున్నారండి. ఇప్పుడు ఆ రోకలిని కూడా ఇద్దరు పంచుకోవాలనుకున్నారట. అక్కడున్న పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రోకలిని ఏం చేస్తారంటే 2 ముక్కలుగా చేయండి. 2 ముక్కలుగా చేసి చెరొక ముక్క తీసుకోండి అన్నారు. ఇప్పుడు బానే ఉందండి. సమస్య పోతుంది అని చెప్పేసి అక్కడికొచ్చిన పెద్దలందరూ అనుకున్నారు. ఇప్పుడు అందులో ఇద్దరు అన్నదమ్ములలో ఒకడంటున్నాడు, పొన్ను ఉన్న భాగం నాకు కావాలని ఇద్దరు కొట్టుకుంటున్నారట. అప్పుడు ఒక ఊళ్ళో ఉన్నటువంటి ఒక న్యాయాధికారి ఉంటే ఆయన్ని పిలిచారట. రూ. 100 ఇచ్చి పిలుచుకున్నారట స్వామిని. మాకు న్యాయం చేయండి అని జెప్పేసి అడిగితే ఆయనన్నాడట, ఇద్దరికీ సమానంగా పొన్ను రావాలి. మరి దానికున్న అంచు కూడా రావాలంటే, ఈ దీన్నేం జేస్తారు? ఈ రోకలిని 2 భాగాలు నిలువుగా చీల్చండి అన్నారట. ఇప్పుడు 2 నిలువుగా చీలిస్తే, ఇప్పుడు ఇంతకుముందు 2 ముక్కలు అడ్డంగా చీలిస్తే కనీసం ఏదో ఒక విధంగా దాన్ని బాగు చేయించుకొని వాడుకోవచ్చండి. సరే అది పొడవుగా లేకపోయినా చిన్నగా ఉంటే వాడుకోవచ్చు. కానీ పొన్ను ఉన్న భాగాన్ని కూడా వేరొకడికి ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించలేదు. ఇవాళ మన జీవితాలలో కూడా మరి సోదరులు, సోదరీమణులు అని చెప్పేసి ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు ఇలాంటి విభేదాలు ఉన్నాయంటారా? లేదంటారా? స్వామివారి చెప్పిన కథలో ధర్మం ఉందా? లేదా? ఇందులో న్యాయం ఉందా? లేదా? ఈ కథ నిజమా? అబద్ధమా? ఇప్పుడేమనుకుంటున్నాం? మనకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు. అవతల వాడికి ఉపయోగపడకూడదు అనేది. అందుకే సోదరీమణులు అనటంలో కూడా ఏముంది? కాస్త నాది, నీదు. ఇప్పుడు నేను వేరు, నా తోడబుట్టినటువంటి సోదరి వేరు కదండీ! ఒకే తల్లిదండ్రులకు జన్మించినా నేను వేరు, తను వేరు అనుకున్నప్పుడు, ఇప్పుడు నేనేం జేస్తాను? నాకంటే నువ్వెలా గొప్పగా ఉంటావు? అంటే పొన్ను ఉన్న భాగం నీకొస్తే ఇప్పుడు నా పరిస్థితేంటని చిన్న వస్తువు విషయంలో కూడా పోటీతత్వం ఉంటుంది. మరి పోటీతత్వం లేకుండా చేయగలిగిన జ్ఞానం ఏదైనా ఉందా ఈ లోకంలో? ఆత్మ జ్ఞానమే ఉంది కాబట్టి అందుకే ఏమన్నారు? ద్వితీయాద్వై భయం. అంటే 2గా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇద్దరి మధ్య కూడా పోటీతత్వం ఏర్పడ్డది. ఆత్మౌపమ్యేన అని కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఈ వస్తువుని నేను వాడుకున్నా, లేకపోతే నా సోదరుడు వాడుకున్నా, ఇద్దరు ఏమవుతుంది ఇక్కడ? నేను అనేది వేరు కాదు. నా నుంచి పుట్టబడినటువంటి వాడే నా సోదరుడు కూడా అని అనుకోవాలంటే శరీర పరంగా చూస్తే వేరు వేరండి. ఆత్మ సంబంధంగా చూస్తే అతడు, నేను ఒక్కడే అంటే, ఆత్మ జ్ఞానంలో నువ్వు ఎంత అనుభూతి పొందితే నువ్వు ఆ స్థితిలో ఉండగలవండి? ఆత్మజ్ఞానం ఉండాలి.
ఆ జ్ఞానాన్ని నువ్వు అనుభూతి రూపంలో పొందాలి. ఆ అనుభూతి పొందితే కదండీ మనం భగవంతుడి యొక్క జ్ఞానంతో మనం ఈ వస్తువు నీ దగ్గరుంటే ఏంటి? నా దగ్గరుంటే ఏంటి? నేనుగా నేనా అంటే ఇక్కడ ఏమవుతుంది? నేనే ఇంకొక శరీర రూపంలో ఈ వస్తువుని వినియోగించుకుంటాను. ఈ శరీరంతో నేను వినియోగించుకోను అని చెప్పేసి మనం ఆ స్థితికి చేరాలి. అందుకే రామకృష్ణ పరమహంస గారికి గొంతుకు క్యాన్సరొచ్చిందండి. గొంతుకు క్యాన్సరొచ్చి ఆహారం కొంచెం కూడా తినలేకపోతున్నారట. కనీసం కొన్ని నీళ్లు తాగటానికి కూడా గొంతులో నుంచి కిందకు జారనప్పుడు, వివేకానందుడు రామకృష్ణ పరమహంస గారి పరిస్థితి చూసి చాలా దుఃఖపడి రామకృష్ణ పరమహంస గారితో వివేకానందుడు ఒక మాట అన్నారట. "స్వామి, మీకు అమ్మవారు దర్శనమవుతూ ఉంది అంటారు గదా! మరి అమ్మవారిని ఒకసారి అడగండి. కనీసం కొంత ఆహారాన్ని తీసుకుంటే శరీరం నిలబడుతుందని" చెప్పి మరి ఆ కాళికామాతను అడగండి గురువుగారు అని చెప్పేసి వివేకానందుడు ఆ గురువుగారి యొక్క పరిస్థితి చూడలేక అడగమని అడిగితే రామకృష్ణ పరమహంస సరే మాతని అడుగుతాను అని చెప్పేసి అన్నారట. తర్వాత మరి రామకృష్ణ పరమహంసకి కాళికామాత దర్శనమయ్యారు. యథావిధిగానే తాను చేసుకునే పూజ అవన్నీ కూడా చేసుకున్నాడు. మళ్ళీ బయటకొచ్చారు. వచ్చిన తర్వాత వివేకానందుడు అడిగారట. అడిగారా అన్నారట. అమ్మవారిని అడిగారా అంటే ఆ! అడిగాను అన్నారట. అడగలేదండి. కానీ అడిగాను అన్నారట. ఏమన్నారు? సరే అన్నారా? ఇప్పుడు కొంచెం మీరేదైనా తీసుకుంటారా అంటే, లేదు లేదు. ఇన్ని దేహాలతో నువ్వన్నీ అనుభవిస్తున్నావు. ఇంకా ఈ దేహంతో ఈ వస్తువులు అనుభవించాలా? ఇంకా ఈ దేహంతో కూడా నువ్వు ఆహారం తీసుకోవాలా అని అమ్మ చెప్పింది అన్నారట. అంటే ఇన్ని రూపాలలో అన్ని రకాల పదార్థాలు అనుభవించేది ఈ దేహంలో ఉన్న ఆత్మయే కదా! ప్రత్యేకంగా ఈ దేహంతో తీసుకుంటేనే నీకు అనుభూతి కలుగుతుందా అని చెప్పేసి రామకృష్ణ పరమహంస వివేకానందుడికి అర్థమయ్యేలాగా చెప్పారట. ఆ చెప్పిన మాట ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. అంటే తనతో పాటు ఈ సృష్టినంతా కూడా సమంగా చూస్తున్నాడు. ఒకడు పంచభక్ష పరమాన్నాలతో చక్కటి జీవితాన్ని గడుపుతున్నాడనుకోండి. అతడుగా ఉన్నది నేనే అని అతడు అనుభూతి పొందుతాడు. ఒక వ్యక్తి దీనమైన స్థితిలో పచ్చడి మెతుకులతో ఆహారం తింటున్నాడు. ఆ స్థితిలో ఉన్నది కూడా నేనే అని ప్రతి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణితో తానేమవుతున్నాడు? మమేకత్వం అవుతున్నాడు. మమత్వం పొందుతున్నాడు. అలా పొందినప్పుడు కదా సుఖమునందు, దుఃఖమునందు కూడా ఎవరైనా కష్టమొచ్చిందని రమణుల దగ్గరికొస్తే వారి యొక్క దుఃఖం గురించి మాట్లాడుతున్నప్పుడు రమణులు ఏడ్చేవాళ్ళట. ఎవరైనా వాళ్ళకు సంతోషం కలిగిందని రమణుల దగ్గరికొచ్చి చెప్తే ఆయనకే అంత సంతోషమొచ్చిందని అనుభూతి పొందేవాళ్ళట. దుఃఖమునందు ఆయన వేరొకరి దుఃఖాన్ని చూసి ఈయన బాధపడ్డాడు. వేరొకరి యొక్క సంతోషాన్ని చూసి సంతోషం ఎలా పొందగలుగుతారండి? ఎలా పొందగలుగుతారు అంటే ఆత్మజ్ఞానము ద్వారా మాత్రమే, ఆత్మానుభూతి ద్వారా మాత్రమే పొందగలుగుతాం. అందుకే కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు? సమస్త కర్మలు కూడా సత్కర్మలు మారాలి. సత్కర్మగా మారాలి. ఏ పని చేసినా ఇతరులకు ఉపకారం జరిగేలాగానే కర్మ చెయ్యాలి. ఆ కర్మయే యజ్ఞంగా మారుతుంది. యజ్ఞమునందు నిత్యము నేనుంటాను. ఎవరికైనా ఏదైనా మంచి జరగాలంటే మీరు చేసే కర్మలలో ఉన్నటువంటి దోషము లేకుండా పరులకు ఉపకారం చేస్తూ ఫలితాన్ని ఈశ్వరుడి ఖాతాలో వేసిన వారికి భగవంతుడి యొక్క అండదండలు ఎప్పుడూ నీ వెంట నడుస్తాయి అని చెప్పేసి ఈశ్వరుడు మనందరికీ కూడా జ్ఞానం అందించారు. అందుకే 14, 15 శ్లోకాలలో ఈశ్వరుడు మనకి ఏం చెప్పారు? నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమన్నారు. ఈశ్వరుడు ఎప్పుడు కూడా యజ్ఞమునందుంటారు. యజ్ఞము మనం చేసిన కర్మ యజ్ఞం ఎప్పుడవుతుంది? పరోపకార నిమిత్తంగా కర్మ చేసి, ఆ కర్మ యొక్క ఫలాలు ఈశ్వరుడికి సమర్పణ చేసినప్పుడు, ఎవరికైనా మనం దానం చేశామనుకోండి, ఈశ్వరుడు నా చేత ఈ కర్మ చేయించారు అని ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసి, మరి వాళ్ళు మనం ఎవరికైనా ఒక రూ. 10 ఇచ్చామనుకోండి, మీరు మీ పిల్లలు బావుండాలి అంటే, అప్పుడు మనం ఏమనుకోవాలి? ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదం అందింది అంటే, ఇక్కడ ఈశ్వరుడు ఏం చేస్తూ ఉన్నాడు? నువ్వు కోరుకోలేదు. నువ్వెళ్ళి నీ ధర్మంగా నువ్వు ఓ రూ. 10 ఇచ్చావు. ఆ రూ. 10 ఏమైంది? అవతలి వాళ్ళు నీకు ఆశీర్వాదం చేశారు. ఆ చేసిన ఆశీర్వాదం నువ్వు, నీ కుటుంబం బాగుండాలి అని చేసిన ఆశీర్వాదం. నువ్వెవరికి దానం చేశావు? ఒక పేదవాడికి దానం చేశావనుకోండి. పేదవాడు ఆశీర్వాదం అనుకున్నారనుకోండి. దానివల్ల ఫలితం తక్కువగా ఉంటుంది. నేను ఈశ్వరుడికే రూ. 10 ఇచ్చాను.
ఇప్పుడు నాకు వచ్చిన ఆశీర్వాదం ఎవరి నుంచి వచ్చింది? ఈశ్వరుడి నుంచే ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు ఆ ఆశీర్వాదాన్ని ఏం చేయాలి? లోకా సమస్తా సుఖినో భవంతు అనుకున్నామనుకోండి. ఏమవుతుంది? నీతో పాటు లోకమంతా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మీకోసం మీరేం చేయకండి. ఈశ్వరుడు నన్ను ఇతరులకు ఎంతో కొంత ఉపకారం చేయమన్నారు. ఆ ఉపకారం చేయడం వల్ల అది మంచి జరగనివ్వండి, చెడు జరగనివ్వండి. అంతా కూడా ఈశ్వరార్పణం అనుకున్నామనుకోండి. దానివల్ల వచ్చే ఫలితం గొప్పగా ఉంటుందండి. అలా కాకుండా ఇప్పుడు కొంతమంది పెడితే పెళ్లి కోరుతారు, పెట్టకపోతే వెంటనే చావు కోరుతారండి. అందుకే మనం పెట్టేటప్పుడే వాళ్ళ దగ్గర నుంచి మంచి, చెడు ఏది కోరుకోలేదనుకోండి. వాళ్ళు తిట్టినా మనకి ఏ విధమైనటువంటి శాపం తగలదు. వాళ్ళేదైనా ఆశీర్వాదం చేసినా దానివల్ల మనకి ఏ మంచి జరగదు. అన్నింటిని ఈశ్వరుడి ఖాతాలో వేశాం కాబట్టి, అన్నింటిని మనకిచ్చేది ఈశ్వరుడే కాబట్టి, ఈశ్వరుడు మనకెప్పుడు ఏది కావాలో అవన్నీ సమకూరుస్తారు. ప్రత్యేకంగా ఎవరి నుంచి వచ్చే కొత్తగా ఆశీర్వాదం వల్ల వచ్చే గొప్ప ఫలితము వద్దు. ఎవరైనా తిట్టడం వల్ల వచ్చేటటువంటి ఆ పాపము మనకొద్దు. అంటే పాపము, పుణ్యము 2 విడిబడాలంటే ఏం చేయాలి? శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాముపైష్యసి అనే 9వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 28వ శ్లోకంలో చెప్పారనమాట. ఏంటి? సన్యాసము. సన్యాస యోగ యుక్తాత్మ అంటే నువ్వేం చేయాలి? కర్మ ఫలాలను ఈశ్వరుడికి విడిచిపెట్టాలి. సన్యాసః అంటే ఏంటండి? స అంటే అతడు. న్యాసం అంటే విడిచిపెట్టాలి. దేనికోసం విడిచిపెట్టాలి? యోగః. జీవాత్మ పరమాత్మలో కలవాలనేటటువంటి కోరిక చేత నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసిన సమస్త కర్మలు ఈశ్వరుడికి సమర్పిస్తే శుభ, అశుభ ఫలై అంటే నువ్వు చేసినటువంటి శుభ కర్మలు లేకపోతే అశుభ కర్మలు. అంటే మనం చేసే పనులన్నీ ఇతరులకు మంచి జరగాలనే చేస్తామండి. ఒక్కొక్కసారి ఆ పని చెడుగా మారుతుంది. ఇప్పుడు మీరు ఎవరికో అన్నదానం చేద్దామని చెప్పేసి అంటే ఎవరో కొద్దిగా అనాథలుగా ఉన్నారు. లేపోతే పేదవాళ్ళకి అన్నదానం చేద్దామనుకున్నారు. ఆ అన్నాన్ని ఏం చేద్దామనుకున్నారు? అందరికి పెడదామనుకున్నారు. ఇప్పుడు మీరెప్పుడూ కొనేవారి దగ్గర కిరాణా సరుకులు కొన్నారు. మన దురదృష్టం ఏంటంటే, మనకి కిరాణా సరుకులు ఇచ్చేటటువంటి ఆయన చింతపండు ఎప్పటిదో పాతది ఒక బస్తా. అడుగులో ఉన్నటువంటి బస్తాలో ఉన్న చింతపండు ఇచ్చాడండి. ఆ చింతపండుతో మనం ఏం చేసాం? ఆహ్, అక్కడ వంటలలో అనేక రకాల పదార్థాలలో మనం పులిహోర దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, సాంబార్ దగ్గర నుంచి అన్నింటిలో కూడా వాడామండి. ఇప్పుడు ఆ పదార్థం తిన్న తర్వాత తిన్న వాళ్ళందరికీ కూడా అజీర్తి, తర్వాత అనారోగ్యం కలిగింది. ఇప్పుడు మీరు ఏ పని చేశారు? మంచి జరగాలి అని చెప్పేసి డబ్బు ఖర్చు పెట్టారు. ఈశ్వరుడు దాన ధర్మాలు చేయమన్నారు అని చెప్పేసి దానం చేశారు. ఇప్పుడు మీరు శుభకార్యం అని చేస్తే అదేమైంది? అశుభంగా మారింది. ఇప్పుడు దీనివల్ల వచ్చే పాపంతో నీవు, నీ కుటుంబం ఎంత కష్టాన్ని అనుభవించాలండి? ఇక్కడ మీ తప్పేదైనా ఉందా? మీరు మంచి చేయాలనుకున్నారు. కానీ మరి ఆ మంచి ఏమైంది? ఆ షాప్ అతను కూడా అనుకోలేదండి. ఇతనికి నేను ఈ చింతపండు ఇస్తున్నాను. ఉన్న సరుకులలో అన్ని బస్తాలలో ఉన్న చింతపండుతో పాటు ఈ బస్తా చింతపండు కూడా. ఆయన ఒకేసారి కొన్నాడు. కానీ ఆ చింతపండు ఏమైంది? ఎప్పటిదో పాత చింతపండు ఎవరో పంపించినటువంటి ఆయన ఈ బస్తాలతో ఆ బస్తాను కలిపేశారు. ఇప్పుడు ఆ చింతపండు ఇవ్వడం వల్ల ఆ షాప్ అతనికి దోషం వస్తుందా? అతడు సరుకు కొనుక్కున్నాడు, నీకమ్మాడు. అంతేగాని కావాలని అమ్మలేదు. ఇప్పుడు ఆ దోషం మరి షాప్ అతనికి రాదు. మరి నువ్వు అందరికి మంచి చేయాలని అనుకున్నావు. మరి నీకు రాదు. మరెవరికొస్తుంది? అంటే ఇక్కడ వాళ్ళు చేసేటటువంటి కర్మ ఫలాలను ఈశ్వరుడికి సమర్పణ చేశామనుకోండి. ఇప్పుడు నువ్వు చేసిన పని శుభకార్యమని అంటే ఇప్పుడు నీ ఉద్దేశ్యం ఏంటి? శాస్త్రవిహిత కర్మ మంచి జరగాలని చేశారు. ఆ మంచి జరగాలని చేసినటువంటి కర్మ ఏమైంది ఇప్పుడు నీకది దోషంగా మారబోతుంది. నీ కుటుంబంలో ఉండేటటువంటి ఉపకారాన్ని, మేలునంతా తీసేయబోతుంది. దీని నుంచి నిన్ను రక్షించగలిగినటువంటి వ్యక్తి ఎవరు? పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే ఇదంతా జరుగుతుందని కర్మ ఫలాలను ఈశ్వరుడికి సమర్పణ చేసి నువ్వు చేసిన దానం ఏదైతే ఉందో అదేమవుతుంది? శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనైః. అంటే నువ్వు చేసినటువంటి కర్మ ఫలాల నుంచి నిన్ను విడిపించి, నువ్వు కర్మబంధంలో పడకుండా, నువ్వు పాపపు కర్మ నీవు, నీ కుటుంబం పాపాన్ని అనుభవించకుండా నిన్ను రక్షించగలిగినటువంటి మరి గొప్పదైనటువంటి కర్మ ఏదైనా ఉందా? సన్యాస యోగ యుక్తాత్మ. యోగముతో కూడినటువంటి వాడివై నువ్వు చేసే ప్రతి కర్మ యొక్క ఫలాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసే ముందు నువ్వు చేసే కర్మ శాస్త్ర విహితమైనప్పుడు,
శాస్త్రం అంగీకరించిన కర్మ అయినప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు? నీకొచ్చే ప్రమాదం నుండి తీసేస్తాడు. ఎప్పుడు మంచి జరుగుతుందో, ఎప్పుడు చెడు జరుగుతుందో మనకేం తెలీదండి. ఎప్పుడూ కర్మ ఫలాలు నాకవసరం లేదని, ఈశ్వరుడు నాకిదిచ్చాడు, ఇది చెయ్యమన్నాడని మనం చేసేసామనుకోండి, దాని వలన మనకి ఏ విధమైనటువంటి ప్రమాదం లేకుండా మనం ఎవరిని చేరుకుంటామంటే, ఈశ్వరుడి యొక్క పాదాలు చేరుకోవాలంటే ముందు కర్మబంధంలో నుంచి విడిబడాలి. కర్మబంధంలోంచి విడిబడడానికి నువ్వు చేసే కర్మ నిష్కామ కర్మ అయ్యుండాలి. ఫలితాన్ని కోరకుండా 10 మందికి ఉపకారం జరిగే కర్మ చెయ్యాలి. అలా నువ్వు చేసిన కర్మ యజ్ఞంగా మారుతుంది. ఆ యజ్ఞమునందు పరమాత్మ ఉంటారు కాబట్టి, మనం ఎవరి దగ్గరికి చేరువవుతున్నాం? పరమాత్మకు చేరువవుతున్నాం. ఇలా గనక ఎవరైతే భగవంతుడు చెప్పిన నియమాలు పాటించకుండా, ఒక పని చేసేటప్పుడు ఫలితాన్ని కోరుకుంటూ, ఆ ఫలితం వల్ల వచ్చేటటువంటి సుఖాలను, దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారో, అప్పుడు వాళ్ళేమవుతారంటే పుణ్యాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు స్వర్గంలోకి వెళ్తారు. పాపాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు నరకానికి వెళ్తారు. మరి పరమాత్మ అంటున్నారు, మరి మనం చేసినటువంటి కర్మ యొక్క ఫలాలను మనం నిరంతరం కోరుకుంటూ కర్మ చేసినప్పుడు, ఇప్పుడు చూడండి మంచి చెయ్యాలని చెప్పేసి అన్నదానం చేస్తే, ఇప్పుడు ఆ పని ఏమైంది? ఫలితాన్ని కోరుకున్నాం. ఇంతమందికి నేను అన్నదానం చేశానని పేపర్‌లలో ప్రకటన ఇచ్చుకున్నాడు. తాను అహంకరిస్తూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడినా చూసారా? ఇవాళ నేను 1000 మందికి భోజనం పెట్టాను అని చెప్పేసి అహంకరిస్తూ ఉన్నారు. రోజు అతడు 1000 మందికి అన్నం పెడతాడు. ఆ 1000 మందికి రోజు అన్నం పెడితే వచ్చిన పుణ్యం ఇవ్వాల ఏమైంది అంటే, ఇవ్వాల ఆహ్, నువ్వు పెట్టాల్సినటువంటి భోజనం పెట్టాల్సిన రోజు నీకు పాపపు కర్మ అమలులోకొచ్చింది. ఇప్పుడు మరి వాడకూడని చింతపండు అందులోకొచ్చింది. ఎంతో మంది అనారోగ్యాన్ని పొందారు. అందులో కొంతమంది మరణించారనుకోండి. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు సంపాదించిన పుణ్యం ఏమైంది? మొత్తం బూడిదలో పోసిన పన్నీరైందండి. ఈ పాపానికి ఒక వ్యక్తి ప్రాణం పోతే ఎంత పాపమొస్తుందండి? వాళ్ళ అనారోగ్యంతో హాస్పిటల్‌లో పడి ఒక 20 రోజులు వాళ్ళు హాస్పిటల్‌లో ఉంటే, వాళ్ళ కుటుంబ పోషణ జరగక వాళ్ళు ఎంత కష్టపడ్డారు. పెట్టింది అనాథలకి, బీదలకి భోజనం పెట్టారు. ఆ పెట్టినటువంటి భోజనం వల్ల వాళ్ళు పడినటువంటి అనారోగ్యం, వాళ్ళు పడినటువంటి శరీర వేదన, ఇదంతా నువ్వు ఇన్ని రోజులు సంపాదించుకున్న పుణ్యం ఏమైంది? పాపంగా మారిందండి. ఇప్పుడు ఈ పాపంగా మారితే నువ్వేమవుతావు ఇప్పుడు? ఇక్కడ పరమాత్మ చెప్పారు. నిన్న మనం చెప్పుకున్నాం గదండీ! ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయః అగాయురింద్రియారామో మోఘం పార్థ సజ్జీవతి. అంటే మనమందరము కూడా పాపాన్ని అనుభవించడం కోసం ఇప్పుడు మనం భగవంతుడు మనల్ని నియమిస్తున్నాడనమాట. మంచి కర్మనే చేశాం. కర్మ చేయడంలో మెలకువ తెలియలేదు. శాస్త్రాన్ని ఆశ్రయించలేదు. నేను దానం చేస్తున్నాననేటటువంటి గర్వంతో దానం చేశాను. ఆ చేసిన దానం ఇన్ని రోజులు సంతోషాన్నిచ్చింది. ఒకరోజు విషాదంగా మారింది. ఎందుకు సంతోషంగా మారుతుంది? ఎందుకు విషాదంగా మారుతుంది? అంటే నువ్వు పూర్వజన్మల్లో చేసిన పుణ్యకర్మల చేత నువ్విక్కడ దాన ధర్మాలు చేస్తున్నావు. దీని ద్వారా నీకు ఎంతో పుణ్యమొచ్చింది. నువ్వు పూర్వజన్మల్లో చేసిన ఘోరమైన ఒక పాపం అమల్లోకొచ్చింది. ఆ పాపం ఏమైంది? ఇవాళ నువ్వు చేసిన దానం ఏమైంది? ఆ ప్రతిఫలాన్ని కోరుకోవడం వల్ల వచ్చిన ఫలితం గొప్పదైన నాశనాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నీ ఖాతాలో పాపపు జీవితాన్ని గడపడానికి కావలసిన పరిస్థితి ఎవరు కొని తెచ్చుకున్నారు? మనమే కదండీ కొని తెచ్చుకుంది. ఫలితాన్ని కోరుకున్నందుకు అది మనల్ని గొప్పగా జీవించేలాగా చేస్తుంది. మరి అధోపాతాళానికి కూడా తీసుకువెళ్తుంది. ఇన్ని బాధలేమీ లేకుండా ఇప్పుడు ఒక పిల్లవాడు వాళ్ళ నాన్నగారు ఒక రూ. 100 ఇచ్చి, "నాన్న ఈ షాప్‌కెళ్ళి ఈ వస్తువు కొనుక్కొని రారా" అన్నాడనుకోండి. ఇప్పుడు ఆ వస్తువు బాగున్నా, బాలేకపోయినా వాళ్ళ నాన్నగారు ఏ షాప్‌కి వెళ్ళమన్నారో, ఆ షాప్‌కి వెళ్లి అమ్మాడు. వాళ్ళు కొనుక్కొనొచ్చాడండి. షాప్ అతడు అమ్మాడు. ఇతడు కొనుక్కొనొచ్చాడు. ఇప్పుడు ఆ వస్తువు బాగాలేదు. ఇప్పుడు ఆ తండ్రి కొడుకుని తిడతాడా? ఏంట్రా ఈ వస్తువు తెచ్చావంటే, "ఏమో నాన్నగారు మీరు వెళ్ళమన్న షాప్‌కి వెళ్ళానండి. అతను ఇదే ఇచ్చాడండి." అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమంటారు, "సరేలేరా నేనెళ్లి చూసుకుంటానులే. ఈ వస్తువేదో బాగాలేదు. షాప్ అతని దగ్గరికి వెళ్లి మార్చుకుంటానంటాడు." ఇప్పుడు పిల్లవాడికి తిట్లు పడ్డాయా? పడలేదు. ఎందుకు? నువ్వు వెళ్ళమన్న షాప్‌కే వెళ్ళాడు. నువ్వు కొనమన్న వస్తువులే కొన్నాడు. మరప్పుడు అంటాడన్నమాట, "నువ్వు చూసుకోవాలి గదరా!" అంటే, "ఆయన మంచిదే ఇస్తారని చెప్తారుగా డాడీ మీరు. అందుకే అతను ఇచ్చాడు. నేను చూసుకోలేదు వచ్చేసాను." అక్కడ అతను చిన్న తప్పు చేశాడండి. ఆ వస్తువు కరెక్ట్‌గా ఉందా లేదా అని చూసుకోకపోయినా, ఇప్పుడు తండ్రి గారేమంటారు, సరేలేరా అని ఒక 2 తిట్లు తిట్టినా, వెంటనే ఏం చేస్తాడు, "నేను మార్చుకుంటానులే" అంటాడు. అంటే భగవంతుడు కూడా ఇప్పుడు మనకి ఇదే మాట చెప్తున్నాడు.
ఏ పని చేసినా స్వామి ఇంతమందికి దానం చేసే అవకాశం మీరిచ్చారు స్వామి. నేను చేస్తున్నాను. చేసేదెవరు? మీరే నాతో చేయిస్తున్నారు. ఈ ఫలితం కూడా నాకవసరం లేదు స్వామి అని జెప్పేసి ఆ పరమాత్మతో మనం ఏం చేసాం? అనుసంధానాన్ని పెట్టుకొని అక్కడ ఆ పని చేశామనుకోండి. ఇవాళ మన ఖాతాలో దోషమున్నా, దానివల్ల ప్రమాదం జరిగేదున్నా, ఎవరెవరైతే మరి ఆ భోజనం చేసి పాపాన్ని వాళ్ళు చేసిన పాపం కూడా అనుభవించేదే కదండీ! అందుకే వాళ్ళకి అనారోగ్యమొచ్చింది. ఇప్పుడు చూడండి భగవంతుడు ఎటు తిప్పుతున్నాడు. వాళ్ళు చేసినటువంటి కర్మ యొక్క ఫలితం అనుభవించటంలో వాళ్ళు దుఃఖపడ్డారు. ఇప్పుడు కర్మ ఫలితం కోరుకోకపోతే, ఇప్పుడు చూడండి మన పరిస్థితి మనం సేఫ్ జోన్‌లోకొస్తున్నాం. అవతలి వాళ్ళు కూడా తినేటప్పుడు వాళ్ళకి కూడా కర్మ ఫలితం తెలిసిందనుకోండి. ఈశ్వరా మీరు భోజనం పెడుతున్నారు, తింటున్నానంటే వాళ్ళకొచ్చే అనారోగ్యం తక్కువగా ఉంటుంది. చూడండి కొంతమంది ఒక 100 మంది ఒకే రకమైన భోజనం చేస్తే, కొంతమందేమో బాగా ఏమవుతారు? ఆ ప్రమాదంలో పడిపోతారు. ఆ భోజనంలో ఏదైనా పడకూడని అంటే ఉండకూడని పదార్థం ఉంటే, కొంతమందేమో సులభంగానే జీర్ణం చేసుకుంటారు. కొంతమందికేమో అదేమవుతుంది? ప్రమాదంలోకి పడుతుంది. ఎందుకు పడిందండి? మనం చేసే భోజనాన్ని ఈశ్వరార్పణగా ఏ పని చేసినా ఈశ్వరార్పణగా చేశామనుకోండి, అప్పుడు వాళ్ళేం జేస్తున్నారు? ఖచ్చితంగా బయటపడతారు. మొన్న ఒక ప్రమాదం జరిగిందండి. ఆ ప్రమాదం మక్కా వెళ్తున్నటువంటి వాళ్ళకి ప్రమాదం జరిగిందట. అందులో డ్రైవర్‌తో పాటు ఇంకొక వ్యక్తి మాత్రమే బ్రతికారు. మిగిలిన వాళ్ళందరూ చనిపోయారంటే, మరి ఆ ప్రమాదం జరగవలసి ఉంది కానీ, మరి వాళ్ళు చేసుకున్న కర్మ ఏమైంది? వాళ్ళిద్దరిని బతికించిందా లేదా? మిగిలిన వాళ్ళందరి కర్మ యొక్క ఫలాలు పూర్తయ్యాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరు మాత్రమే ఎందుకు బ్రతికారు అంటే, మరి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ ఫలితమే. అందుకే అందరికీ చెప్తున్నాడు భగవంతుడు. ఎవ్వరు కూడా కర్మలో నుంచి మినహాయింపు కాదు కాబట్టి, మీరందరూ కర్మ చేసేటప్పుడు ఈశ్వరుడికి కర్మఫలం అప్పజెప్పండి. ఇంకేంటి మీకు బాధ? అన్నం తింటున్నారు. ఈశ్వరా మీరు ఈరోజు ఈ ప్రసాదం పెట్టారు. తింటున్నానని చెప్పేసి తినండి. ఏంటిప్పుడు మీకు బాధ? నేను తింటున్నానని తింటే అది మీకు మంచి చేయొచ్చు, చెడు జరగొచ్చు. ఇప్పుడు మనం హోటల్‌లో కూడా ఈ మధ్య చూసామండి. ఎవరో ఒక హోటల్‌కి వెళ్లి మరి మాంసాహారంతో భోజనం చేశారట. ఎంతో మంది తిన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఒక ఇద్దరో, ముగ్గురో చనిపోయారట. వాళ్ళ కుటుంబం అంతా చనిపోయిందని విన్నాం. ఎందుకు? అందరికి కూడా ఆహారము ఏమైంది? మరి వాళ్ళ ఆరోగ్యానికి సరిపోయింది. వీళ్ళకి మాత్రమే వికటించింది. ఎందుకు వికటించింది? అంటే కర్మ సమర్పణ భావం అనేది నేర్చుకుంటే మనకు జరిగే ప్రమాదంలో నుంచి బయటపడతామండి. భగవంతుడు ఒక్కొక్క విషయాన్ని ఇంత వివరంగా చెప్తున్నా కర్మ ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పించకుండా నేను తింటున్నాను, నేను చేస్తున్నానని చెప్పేసి అహంకారాన్ని మన తల మీద పెట్టుకోవడం ఎందుకండి? అహంకారాన్ని విడిచిపెడితే సరిపోతుంది కదా! అందుకే ఇక్కడ ఆహ్, రమణ మహర్షి సద్దర్శనం అనేటటువంటి గ్రంథంలో చాలా చక్కగా వివరణ చేస్తూ ఉన్నారండి. ఆయన చెప్తూ ఉన్నారనమాట. మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ సృష్టికి సంబంధించిన విచారణ చెయ్యాలా? వద్దా? ఎటువంటి విచారణ చెయ్యాలి? జ్ఞాన నిష్టయే, ఈశ్వరుడి యొక్క నిష్టయే గొప్పది అని చెప్పేసి ఇక్కడ రమణ మహర్షి చెప్తున్నారనమాట. ఏంటి అంటే, సత్యం వృషావా చిత్ ఇదం జడం వా సుఖం దుఃఖం వేతి. ఇక్కడ మనకు రమణ మహర్షి చెప్తూ ఉన్నారనమాట. ఏమంటున్నారు? సుఖవంతమైనటువంటిది, దుఃఖవంతమైనది. అంటే సుఖమేది, దుఃఖమేది, చేతనమేది, జడమేది, అంటే కదిలేదేది, కదలనిదేది, అసలు సత్యమైనటువంటి విషయము ఏది, దేని గురించినటువంటి విచారణ చెయ్యాలి మనము అని చెప్పి మనకిక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు? ముదా వివాద అంటున్నారు. అంటే ఏంటి ఇక్కడ? ప్రతి ఒక్కరూ కూడా సత్యమైనదేంటి, అసత్యమైనదేంటి, చేతనమైనదేంటి, జడమైనదేంటి, సుఖమేంటి, దుఃఖమేంటి అని చెప్పి మరి వీటన్నింటి గురించినటువంటి విచారణ కంటే కూడా సత్య వస్తువైనటువంటి ఆత్మ గురించినటువంటి విచారణే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కదా అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ మనమందరము తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి? ఈ లోకానికి సంబంధించిన విషయాలు అదృష్టాలోకాహ అంటే లోక దృష్టి విడిచిపెట్టండి అంటూ ఉన్నారనమాట. అదే విధంగా మనం మనం ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటిది అహంకారాన్ని విడిచిపెట్టండి అని చెప్పేసి అంటున్నారు. ఇంకా నిష్ఠా వికల్ప అంటే మరి అహంకారము లేనటువంటి ఒక పని చేసినప్పుడు నేను చేస్తున్నాననేటటువంటి అహంకారాన్ని
మీరు విడిచిపెట్టే ప్రయత్నంగా మీరు కర్మ చెయ్యండి అని చెప్పేసి పరమా అఖిలేష్టాహ అంటున్నారండి. పరమా అఖిలేష్ట అంటే ఏంటంటే అందరికీ సమ్మతమైనది. అందరూ భగవంతుడిని తెలుసుకోవడానికి కావలసినటువంటి ఏదైతే నిష్ట ఉందో, జ్ఞాన నిష్ట ఉందో, ఆ జ్ఞాన నిష్టనే మీరు విచారణ చేయండి అని చెప్పేసి అంటున్నారు. నిరహం ప్రతీతి అంటున్నారు. అహంకారము లేకుండా ఉండేటటువంటి వస్తువు. ఈ లోకం దృష్టిలో కానివ్వండి, తర్వాత ఈ వస్తువు విషయాలలో కానివ్వండి, మనందరికీ అహంకారం ఉంటుంది. ఇప్పుడు నేనున్నానండి. నేనిప్పుడు ఒక తల్లిని అనుకున్నప్పుడు, ఆ తల్లి అనేటటువంటి ఒక గంభీరమైనటువంటి స్వరం నాలో వినపడుతుంది. ఒక తల్లికి కూతుర్ని అన్నప్పుడు, అబ్బా! నేను పలానా వాళ్ళకి కూతుర్ని అన్నప్పుడు నా లోపట ఒక అహంకారం. నేనొక టీచర్‌ని అన్నాననుకోండి, ఇప్పుడు ఆ టీచర్‌కి సంబంధించిన అహంకారం. ఇలా నేనేం జేస్తున్నాను, ఒక్కొక్క విషయంలో కూడా అహంకరిస్తున్నాను. నేనొక ఉద్యోగిని, తర్వాత నాకింత సంపద ఉంది, నేను ఇది, నాకిన్ని శాస్త్రాలు వచ్చు. అంటే ఇప్పుడు చూడండి ఒక్కొక్క స్థాయిలో మన అహంకారం పెరుగుతుందా లేదా? నేను పిల్లవాడిని. పిల్లవాడిగా ఉన్నటువంటి వాడికి కొంత అహంకారం ఉంటుంది. తర్వాత వాడికి క్లాస్‌లో ఫస్టొచ్చింది. వాడిప్పుడు ఆ ఫస్ట్ క్లాస్‌తో అహంకరిస్తాడు. వాడికో పెద్ద ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంతో అహంకరిస్తాడు. పెళ్లయింది. నేను ఫలానా అనేటటువంటి అహంకారం. ఇప్పుడు నేనిన్ని శాస్త్రాలు నేర్చుకున్నాను. ఇప్పుడు ఇది ఇంకా ప్రమాదకరమండి. అన్నింటిలో కూడా ప్రమాదకరమైందేందంటే, ఒక గొప్ప పదవి రావడం కానివ్వండి, ఒక గొప్ప ఉద్యోగం, లేకపోతే ధనం ఉండడం, గొప్ప కులంలో పుట్టడం, లేకపోతే ఇన్ని శాస్త్రాలు తెలుసనేది. ఇన్ని కూడా మనకేమవుతాయంటే, అహంకారంగా పరిణితి చెందుతాయండి. చూడండి ఎన్ని విషయాలు మనల్ని ప్రమాదంలో పడవేస్తూ ఉన్నాయి. ఇక్కడున్నటువంటి విషయాలన్నీ కూడా అహంకారం. ఈ అహంకారాన్ని పడగొట్టేటటువంటి విషయాల వైపు మాత్రమే మనం విచారణ చేయవలసి ఉంటుంది కానీ, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది జడమైనది, ఏది చేతనవంతమైనది, తర్వాత ఏది శాశ్వతం, ఇలా రకరకాలైనటువంటి విషయాలలో మనం విచారణ చేస్తూ ఉండడం కంటే, అంటే ఈ లోక సంబంధమైన విషయాలలో ఏది గొప్పది, ఏది సామాన్యమైనది అని చెప్పేసి విచారణ చేయడం కంటే కూడా, ఆత్మ విచారణ చాలా గొప్పదైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంది. కాబట్టి ఆత్మ విచారణ చేయడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి అని చెప్పేసి రమణులు చెప్తున్నారు. అంటే ఈ దేహానికి సంబంధించి అహంకారం ఉన్నంత వరకు కూడా మనం భగవంతుడి యొక్క ఆత్మానుభూతిని పొందలేమంటున్నారు. అంటే మనం ఆత్మానుభూతిని పొందాలంటే ఏం చేయాలంటూ ఉన్నారు? ఈ దేహానికి సంబంధించి మనందరికీ తెలుసండి. వాసన త్యాగము అంటాం గదా! లోక వాసన, విషయ వాసన, శాస్త్ర వాసన అనేటటువంటి ఈ విషయాలన్నీ మనల్నెందుకు ప్రమాదంలో పడవేస్తున్నాయంటే, ఇది నేను, ఇది ఇది నాకు సంబంధించింది అనుకున్నప్పుడు మనందరిలో కూడా అహంకారం తలెత్తుతుందండి. అహంకారం తలెత్తకుండా ఉండాలి అంటే మనకు రమణ మహర్షి చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, మరి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మీరందరూ కూడా విచారణ చెయ్యండి. ఆత్మానుభూతి పొందితే తప్ప అహంకారంలో నుంచి బయటపడం. ఇప్పుడు మనం రోజు రాత్రి పూట పడుకునేటప్పుడు అహంకారాన్ని విడిచిపెడతాం. సమాధి స్థితిలో, ధ్యానంలో సమాధి స్థితిలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు కూడా మనం ఏమవుతామంటే, ఈ అహంకారాన్ని విడిచిపెడతామండి. ఇప్పుడు ధ్యానంలో ఉన్నామండి. ధ్యానంలో సమాధి నిష్టలోకి పోయినప్పుడు, ఈ దేహానికి సంబంధించి నేను ఇది అని ఆలోచిస్తామా? అన్నింటిని పక్కకు పెట్టేసి, హాయిగా ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతాం. అక్కడున్నంత సేపు మనం ఆ స్థితిలో ఉండిపోతాం. మళ్ళీ రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయామండి. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ గాఢ నిద్ర మనల్నేం చేస్తుంది? ఈ దేహ సంబంధమైన అహంకారం అంతా కూడా విడిచిపెడుతుంది. ఇప్పుడు స్వప్నంలో కలగంటుంటానండి. స్వప్నంలో నేను రకరకాల విషయాలతో నేను తాదాత్మ్యత పొందుతున్నప్పుడు, ఆ స్వప్నంలో ఎవరో చెప్పారు. "నువ్వు చూస్తున్నదంతా కూడా అబద్ధం" అని చెప్పారు. నమ్ముతామా? నమ్మము. స్వప్నంలో నుంచి బయటకొచ్చామనుకోండి, "నువ్వు చూసిందంతా అబద్ధము" అంటే, స్వప్నంలో ఉన్నప్పుడు ఒకరు చెప్పారు, "నువ్వు చూస్తున్నదంతా అబద్ధము" అన్నారు. అప్పుడు నమ్మామా? నమ్మలేదు. ఎప్పుడైతే ఈ స్వప్నంలో నుంచి బయటికొచ్చామో, ఇది అబద్ధమని పలానా వాళ్ళు చెప్తే నేను నమ్మలేదు కానీ, ఇదంతా కూడా రాత్రి నేను కలలో నేను ఏదైతే ఊహ చేసుకున్నానో, స్వప్నంలో నాకొచ్చినటువంటి కలయే ఇది అని, అతడు ఏమవుతున్నాడు రియలైజ్ అవుతున్నాడు. ఇప్పుడు ఈ జాగ్రత్తావస్థలో మనం మేల్కొని ఉన్నప్పుడు కూడా రకరకాలైనటువంటి వ్యక్తులతో, రకరకాలైనటువంటి విషయాలతో మనమందరము కూడా జీవిస్తూ ఉన్నాం. ఇలా జీవిస్తున్న విషయాలలో
ఇది అబద్ధము అంటే నమ్ముతామా? ఇప్పుడు నేను అన్నం తింటున్నానండి. ఇది నువ్వు తినేది అబద్ధము అంటే నమ్ముతానా? నన్నెవరో తిడుతున్నారు. తిడుతున్నటువంటి మాటలు అబద్ధము అంటే నేను నమ్ముతానా? నమ్మం. ఎప్పుడు నమ్ముతాం? కలలో ఉన్నప్పుడు నువ్వు తినేది అబద్ధమని ఒక వ్యక్తి చెప్తే నమ్మనట్టు, ఇప్పుడు జాగ్రత్తావస్థలో మేల్కొని ఉన్నప్పుడు కూడా నువ్వు చేస్తున్న సమస్త కర్మలు, దేహ సంబంధమైన కర్మలన్నీ అబద్ధమంటే మనం నమ్ముతామా? నమ్మము. కలలో నుంచి బయటకొచ్చాక వాడు నమ్మాడు. మనమందరం నమ్ముతాం. ఇప్పుడు ఇంతకంటే గొప్పదైనటువంటి మరి ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నప్పుడు, అసలు ఈ లోకంలో ఉన్న ఈ జగత్తంతా ఎక్కడి నుంచొచ్చింది? అసలు ఈ జగత్తుకు మూలమేమిటి? ఈ జగత్తును నడిపించే పారమార్థికమైన సత్యమేంటి? దారము యందు అన్ని రకములైనటువంటి పూసలను కుచ్చినప్పుడు దారము కంటికి కనపడకుండా హారము మాత్రమే మనకు కనపడినట్టు, ఇక్కడ మనకు కంటికి కనపడుతున్న బహిరంతచ్చ భూతానం. బహిన అంటే బాహ్యమునందు, ఆంతరమునందు సమస్త ప్రాణులయందు కనపడుతున్నటువంటి, కంటికి కనపడకుండా నడిపిస్తున్నటువంటి మరి ఏదైతే ఆత్మ చైతన్యం ఉందో, ఆ ఆత్మ చైతన్యమే అన్నింటికీ ఆధారం. మనం చేసిన కర్మల యొక్క ఫలమే మనం అనుభవిస్తున్నాం. ఒకరు మనల్ని తిడుతున్నారన్నా, ఒకరు మనల్ని పొగుడుతున్నారన్నా, ఇవన్నీ మనం పూర్వజన్మలలో చేసిన కర్మ యొక్క ఫలాలు. ఇవన్నీ మనమందరము కూడా ఇక్కడ మనకున్నటువంటి ఏదైతే నాది అనేటటువంటి అహంకారం ఉంటుందో, ఆ అహంకారాన్ని మనం ఎలా విడిచిపెట్టాలో ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వరుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం అనుభవించేటటువంటి విషయాలలో మనం మేళవించినప్పుడు, ఇక్కడ ఏ వస్తువైనా ఎవరి యొక్క శక్తి చేత నడపబడుతుంది. ఈశ్వరుడి యొక్క శక్తి చేత మాత్రమే నడపబడుతుంది అన్నప్పుడు, నాకున్నటువంటి ఐశ్వర్యం ఎవరిది అన్నప్పుడు ఆ భగవంతుడిదే. ఇక్కడ నాకు ఇవ్వబడినటువంటి ఏదైతే సకల సుఖాలు, సకల దుఃఖాలన్నీ కూడా ఎవరివి అంటే, ఇవన్నీ కూడా ఈశ్వరుడివే అని చెప్పేసి మన మనస్సు అంగీకరించినప్పుడు ఏమవుతుంది అనంటే, మనం భగవంతుడి యొక్క జ్ఞానముతో కూడి మనం ఏం చేయవచ్చు? అహంకారాన్ని అనగద్రొక్కి బ్రహ్మానంద సాగరంలో ఉన్నటువంటి బ్రహ్మానందానుభూతి పొందవచ్చు. అంటే ఇక్కడ మనం పొందే అనుభూతి ఎలా ఉండాలంటారు? పరమాత్మ ఏమంటున్నారు? ఇది నాది అని కర్తృత్వాన్ని నా మీద వేసుకున్నప్పుడు అదేమవుతుంది అనంటే, మనందరినీ కూడా బంధంలో పడవేస్తుంది. ఇవన్నీ కూడా ఈశ్వరుడు ప్రతి ఒక్క వస్తువు చేత, ప్రతి ఒక్క ప్రాణి చేత, ప్రతి ఒక్కటి కూడా నడపబడుతుంది. అన్నింటినీ నడిపించేటటువంటి మరి సర్వ విషయాలకు కర్త ఎవరు అనంటే ఈశ్వరుడు అని మనం ఏం చేయాలి? అంగీకరించినప్పుడు మన యొక్క అహంకారాన్ని ఏం చేయవచ్చు అంటే, దాన్ని అధోపాతాళంలోకి తీసుకువెళ్ళవచ్చు. ఇది నేను అంటున్నంత కాలం మనకేమవుతుంది అంటే, మనం భగవంతుడి నుంచి దూరం అవుతున్నాం. అందుకే కృష్ణ పరమాత్మ అంటారండి, న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అంటే మన స్వభావం కొద్దీ, అంటే మనం పూర్వజన్మల్లో చేసిన సంస్కారాలకు సంబంధించి ప్రతిదీ కూడా నేను చేస్తున్నామని చెప్పేసి కర్తృత్వాన్ని మన మీద వేసుకుంటూ మనం అందరం కర్మలు చేస్తూ ఉన్నాం. అంటే అహంకార బుద్ధి చేత కర్మలు చేస్తున్నాం. భగవంతుడు అంటారు, మీరు ఇలా నేను చేశాను, నేను చేశాను అని చెప్పేసి కర్తృత్వాన్ని మీ మీద వేసుకుంటే ఏమవుతుంది? నాదత్తే కస్యచిత్ పాపం. మీరు ఒక పని చేస్తే పాపం వస్తుంది. దానికి నాకేం సంబంధం లేదు. నచైవన సుకృతం విభుః. ఏదైనా ఒక మంచి పని చేస్తే వచ్చిన పుణ్యం ఉంది, దానికి కూడా నాకు సంబంధం లేదు. మీరు పుణ్యాలు చేస్తే మిమ్మల్ని సుఖపెడతాను, మీరు పాపాలు చేస్తే మిమ్మల్ని కష్టపెడతాను. ఇప్పుడు మనం ఒక ట్రైన్ ఎక్కుతున్నామండి. ట్రైన్లో మన దగ్గర డబ్బు చాలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుంటే ప్రయాణం సుఖంగా చేస్తాం. లేదు, మన దగ్గర డబ్బులు కొద్దిగే ఉన్నాయి, జనరల్ టికెట్ కొనుక్కున్నాం. జనరల్ టికెట్ అంటే అందరూ ఎక్కుతారు. అంటే అక్కడ ఉన్నటువంటి సీట్లు తక్కువగా ఉంటాయి, టికెట్లు ఎక్కువగా అమ్మబడతాయి. అక్కడ మన ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. దీనంతటికి కారణం మీ దగ్గర ఉన్న డబ్బులే కదా. మరి ఇంత సులభమైన విషయం మనకు అర్థమైనప్పుడు, భగవంతుడు మనకి కష్టం ఇచ్చారు అంటే, మనం చేసిన పాపపు కర్మలు మనకు కష్టం వచ్చింది. మనకి సుఖాలున్నాయి, మనం చేసిన పుణ్యకర్మలు
మనకి ఇన్ని సుఖాలు ఇచ్చాయి. ఇప్పుడు నాకు ఇన్ని సుఖాలు ఉన్నాయని మళ్ళీ అహంకరించారనుకోండి, ఇక్కడ వచ్చిన కష్టం ఇదేనండి. ఇన్ని సుఖాలు నాకు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అహంకరించామనుకోండి, భగవంతుడు అంటారు, ఎంతో మందికి మీరు ఉపకారం జరిగేలాగా కర్మ చేస్తే మీరు చేసిన కర్మ సుఖంగా మారింది, పుణ్యంగా మారి సుఖంగా మారింది. ఇప్పుడు మీకున్న సుఖం చేత ఎవరినైనా బాధ పెట్టారు, మీకేదో సంపదలు ఉన్నాయని చెప్పి ఎవరినో తక్కువ చేసి మాట్లాడారు. ఇప్పుడు ఇలా తక్కువ చేసి మాట్లాడటం వల్ల ఏం జరిగింది? మీకు కష్టాలు వచ్చేస్తాయి. నేను చెప్పే ధర్మం ఏంటి? పూర్వజన్మలలో మీరు పుణ్యాలు చేస్తే సుఖాలు వచ్చాయి. ఆ సుఖాలు ఎలా వచ్చాయో నా జ్ఞానాన్ని తెలుసుకొని విచారణ చెయ్యండి. అంటే ఒక పని పుణ్యంగా మారాలంటే మీరు ఎంతగా ప్రయత్నం చేశారో, మీరు పూర్వము చేసిన కర్మల వల్ల వచ్చినటువంటి ఏదైతే పుణ్యం ఉందో, ఆ పుణ్యం రావడానికి మీరు ఏ విధంగా ప్రవర్తించారో, ఆ ప్రవర్తన తీరుకు సంబంధించిన విషయ జ్ఞానం మీకు తెలియాలి అంటున్నారు. ఏమీ లేదండి, సులభంగా చెప్తున్నారు పరమాత్మ. ఇవాళ మేము ధనవంతులమని అహంకరించకుండా, గొప్ప కులంలో పుట్టామని అహంకరించకుండా, నాకింత శాస్త్రం ఎందుకొచ్చింది అని అహంకరించకుండా, భగవంతుడు అంటారు, ఇంత శాస్త్రం రావడానికి మీరేం ప్రయత్నం చేసుంటారు? ఇంత గొప్ప కులం రావడానికి నేను ఎలాంటి కర్మ చేసుంటాను? ఇంత ఐశ్వర్యము ఎవ్వరికీ ఇవ్వనటువంటి ఐశ్వర్యం నాకే ఎందుకు ఇచ్చారు? మరి భగవంతుడు లోకంలో ఇంతమందిని సృష్టి చేశారు. మనకంటే తక్కువ స్థాయిలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకెందుకు ఇన్ని కష్టాలున్నాయి? నాకెందుకు ఇంత సులభమైన, సుఖవంతమైన జీవితం ఇచ్చాడు? అంటే భగవంతుడికి నేను ఇష్టమా? మరి భగవంతుడు శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు భగవంతుడు అంటున్నారు, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః. నాకందరూ సమానమే. నేనెవరికీ ఇష్టుడుగా ఉండను, ఎవరికీ ద్వేషుడుగా ఉండను. నాకందరూ సమానమే. మీ 2 కళ్ళల్లో మీకే కన్నంటే ఇష్టమంటే ఏమంటారు? నాకు 2 కళ్ళు ఇష్టమండి అంటారు. మీ పిల్లలలో ఎవరిష్టం మీకు అంటే, ఇద్దరు పిల్లలు ఇష్టమండి అంటారు. మరి ఒక పిల్లవాడిని కించిత్ కొద్దిగా ఎక్కువగా చూస్తున్నారట. వాడు నేనేం చెప్తే అది వింటాడండి. అందుకే కొద్దిగా వాడి మీద ఒక రవ్వంతా ప్రేమ నేనెక్కువగా కురిపిస్తుంటానంటారు. ఈశ్వరుడు కూడా అదే చెప్తున్నాడనమాట. ఏమంటున్నాడు? ఏ భజంతు మాం భక్త్యా, భక్తి చేత నేను చెప్పినటువంటి ప్రతి కర్మని జాగ్రత్తగా నేను చెప్పిన విధంగా శాస్త్రవిహిత కర్మ చేస్తే అప్పుడు మీరు నాకు నచ్చుతారు. అప్పుడు మీకేం కావాలో ఇచ్చేస్తాను. మిమ్మల్ని నేను అందరికంటే గొప్ప స్థాయిలో కూడా నిలబెడతాను. పరమాత్మ చూడండి. నాకందరూ సమానమంటాడు. నాకెవరు ద్వేషులు కాదంటారు. నాకెవరు స్నేహితులు కాదంటారు. కానీ నేను చెప్పినట్లుగా బతికితే మాత్రం అంటే తల్లిదండ్రులుగా మీరైతే కాసింత ప్రేమను, ఒక రవ్వంత ప్రేమను పెద్దోడి మీదనో, చిన్నోడి మీద చూయిస్తే తప్పులేదు కానీ, ఈశ్వరుడు కూడా చెప్పిన మాట వింటే ఆయనేమంటున్నాడు? ఖచ్చితంగా వీళ్ళని నేను ఏం చేస్తాను? గట్టెక్కిస్తానంటాడు. ఇదే చెప్తున్నాడు పరమాత్మ. పరమాత్మ చెప్పే సత్యమేమిటి? మీకింత ఇంత గొప్ప కులం, గొప్ప కులంలో ఉంటే ఏం చేయాలంటే, నేనెందుకు ఇంత గొప్ప కులంలో పుట్టాను? అసలు ఈ కులంలో పుట్టడానికి నేనెలాంటి కర్మ చేసుంటానని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఇలా మీరు ఏదైతే సుఖం అనుభవిస్తున్నారో, ఆ సుఖానికి సంబంధించి మీరు దీన్ని ఎలా సంపాదించారో విచారణ చేయండి. తల్లిదండ్రులు సంపాదించి పెట్టిన ఆ ఐశ్వర్యాన్ని అనుభవించటానికి పూర్వం తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడితే ఈ సంపద నిలబడిందో ఒక్కసారి తల్లిదండ్రుల కష్టం గుర్తు తెచ్చుకుంటే, ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ఐశ్వర్యాన్ని మనం వృధా చెయ్యాలంటే చాలా భయపడతాం. అయ్యో! మా నాన్నగారు ఇంత కష్టపడ్డారండి. ఎన్నో కష్టాలు పడితే వచ్చింది. దీన్ని వృధా చేయకూడదని మనం జాగ్రత్త పడుతున్నామా లేదా? అంటే పూర్వ విచారణ చెయ్యడానికే తల్లిదండ్రులు మనకి వారసత్వంగా ఐశ్వర్యాన్నివ్వడం, ఇలా ప్రతి దాంట్లో భగవంతుడు మూలాలన్నీ చేర్చి పెట్టాడండి. ఇవన్నీ విచారణ చేయకుండానే, అయ్యో! మా నాన్న డబ్బిచ్చాడు, నేను ధనవంతుడినండి అని నువ్వు అహంకరిస్తే ఆ సంపదను నువ్వు ఖర్చు పెట్టడంలో ఎన్నో రకాలైన ఇబ్బందులుంటాయి. తల్లిదండ్రుల యొక్క కష్టం నీకు తెలిస్తే పిల్లవాడి యొక్క భవిష్యత్తు గొప్పగా ఉంటుందండి. తల్లి గర్భంలో మరి పిల్లవాడు ఒక 10 నెలలు ఉంటాడు. ఆ 10 నెలలు ఉన్నప్పుడు తల్లి ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడిందో, ఆ తల్లి పడిన ప్రతి కష్టాన్ని గనక పిల్లవాడు పుట్టిన తర్వాత పిల్లవాడికి తల్లి అప్పుడప్పుడు చెప్తుంది. "నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఇలా చేశావురా, అలా చేశావురా, మరి ఎన్నో రకాల వికారాలు కలిగాయిరా, అది తినలేదురా, ఇది తినలేదురా" అని ఆ తల్లి చెప్పినటువంటి ప్రతి మాటను పిల్లవాడు వింటే, మా అమ్మ ఎంత కష్టపడి నన్ను ఆ 10 నెలలు కూడా
ఎంత చక్కగా చూసుకున్నారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్నప్పుడు, ఆ తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ ఏనాడైనా కించిత్ తగ్గుతుందా? ఇవాళ పిల్లవాడిని దగ్గరగా కూర్చోబెట్టుకొని, నేనిన్ని కష్టాలు పడ్డానురా అని చెప్పి, ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు పొందిన ఆనందము, తర్వాత వికారాలు, ఇన్నింటిని కూడా ఆ పిల్లవాడిని కూర్చోబెట్టుకొని చెప్పుకోగలిగిన సమయం ఇవాళ తల్లికుంటుందా? తండ్రికుంటుందా? మరి ఇన్ని విషయాలను గనక అందుకే కష్టము, సుఖము ప్రతిదీ కూడా పిల్లలకు చెప్తూ పెంచామనుకోండి. ఆ పిల్లవాడు కూడా ఇన్ని కష్టాలు పడితేనే మేము ఈ స్థాయిలో ఉన్నాం కానీ, కష్టాలు లేకుండా సుఖాలు మాకు రాలేదని, వాడు భవిష్యత్తులో వచ్చిన కష్టాలను మా తల్లిదండ్రులు పడ్డ కష్టాల కంటే మేమేమైనా గొప్పగా కష్టపడుతున్నామా అని, కష్టాన్ని తట్టుకోగలిగిన శక్తిని మీ మాటల ద్వారా పిల్లవాడిలో పెంచామా లేదా? ఇవాళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, మేం పడిన కష్టాలు మా పిల్లవాడికి తెలియకుండా పెంచాలని, వాడికి ఏ కష్టమైనా పిల్లవాడికి చెప్పట్ల. ఇవాళ మేము ఏ పూజలు చేసినా మేము మా పిల్లవాడి కోసమే అని, ఎవడి కోసమైతే పూజలు చేస్తున్నారో వాడిని మాత్రం గుడికి తీసుకెళ్లరు. వాడిని పొద్దున్నే 8 గంటలకు నిద్ర లేచి, నేను టిఫిన్ చేసి పెట్టానురా తిను నేను గుడికెళ్ళొస్తానని, పిల్లవాడిని నిద్ర మేల్కొల్పింది లేదు, గుడికి తీసుకెళ్ళింది లేదు, గుడిలో భగవంతుడి మీద భక్తిని నేర్పించింది లేదు. ఎందుకు? పిల్లవాడు నేనంటే గుడికెళ్ళాలి నాకంటే తప్పదు. మరి ఆ పిల్లవాడు ఎందుకు హాయిగా నిద్రపోతాడని, ఆ పిల్లవాడికి ఏం చెప్తున్నాడు, నాన్న నేను గుడికెళ్తాను వెళ్ళేలోపు అన్నీ చేసి పెడతానురా అని చెప్పి, రాత్రి పూటనే తల్లేం చెప్తుంది? మరి పిల్లవాడిని భక్తి పరంగా వాడిని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం కాదు, పిల్లవాడి మీదున్న ప్రేమ. పెద్దయిన తర్వాత గుడికి వెళ్ళనా అంటే, చిన్నప్పుడు ఎప్పుడైనా తీసుకెళ్ళావా అమ్మా అని వాడు అడుగుతాడు. భక్తి నేర్పించావా అమ్మా అంటే, మరి నేర్పించలేదు. నువ్వు సుఖంగా ఉండడం కోసం అలా చేశానంటే, చిన్నప్పుడు నేర్పించిన భక్తే కదమ్మా! చిన్నప్పుడు నేర్పించిన ప్రతి విషయమే కదమ్మా! భవిష్యత్తును దిద్దేదని ఒక రోజున ఆ పిల్లవాడు తల్లిదండ్రులను అడిగితే ఏం చెప్తారండి? మీ తల్లిదండ్రులు మీకు భక్తి నేర్పిస్తే ఇవాళ భక్తి మార్గంలో ఉండి భగవంతుడు చెప్పే జ్ఞానం వింటున్నారు. తల్లిదండ్రులు గనక మనల్ని దేవాలయానికి తీసుకువెళ్ళి ఉండకపోతే, భగవంతుడి కోసం వాళ్ళు చేసేటటువంటి ఏదైతే పూజలు, వ్రతాలు, క్రతువులు అవన్నీ మనం చూసి ఉండకపోతే, ఇవాళ భగవంతుడి కోసం మనం ఇంత చెయ్యమండి. ఇవాళ భగవంతుడి జ్ఞానం వింటున్నామంటే మన తల్లిదండ్రులు మనకు పెట్టిన భిక్ష. తల్లిదండ్రులు మనకు నేర్పించినటువంటి భక్తి. వాళ్ళు భగవంతుడి కోసం వాళ్ళు ఎంతగా తపిస్తారో వాళ్ళ యొక్క తపన, తల్లిదండ్రుల యొక్క తపనే పిల్లలకి ఏమవుతుందంటే, మరి బంగారు బాటలు వేయడానికి కావలసినటువంటి భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది కాబట్టి, ఇక్కడ మనమందరము కూడా మనకు ఏదైతే ఈశ్వరుడు ఇచ్చారో, ఇచ్చినది ఎలా వచ్చిందో విచారణ చేయండి. ఇదే కదండీ చెప్పేది. ఇంకేముందండి మనకు నేర్పించేది? ఏదైనా మీరు అనుభవిస్తున్నారు. అనుభవించేటప్పుడు అబ్బా! ఇంత సుఖమా? ఇప్పుడు ఒక వ్యక్తికి ధనవంతుడైన స్నేహితుడున్నాడు. అంత ధనవంతుడైన స్నేహితుడు ఇతడికి ఎందుకు దొరికాడు? ఆ ధనవంతుడు ఈ ఒక మామూలు సాధారణ వ్యక్తిని స్నేహితుడిగా చేసుకున్నాడంటే, వాడిలో ఉండేటటువంటి ఏదో ఒక ప్రత్యేకమైన లక్షణం అతన్ని ఇతడి వైపు మళ్ళించిందండి. తనకున్న అష్టైశ్వర్యాల కంటే, మరి ఒక మధ్య తరగతిలో ఉన్నటువంటి ఒక స్నేహితుడు మాట్లాడిన మాటలో స్వాంతన పొందితే, వాడి మాటల కోసమని చెప్పి ఎంతమంది ధనవంతులు తనకు స్నేహితులుగా ఉన్నా, ఒక సాధారణమైన వ్యక్తిని కూడా తన స్నేహితుల లిస్టులో పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? ఇప్పుడు వీడేం చేస్తాడు? నాకు ఫలానా వాడు స్నేహితుడుగా ఉన్నాడని చెప్పి వీడు అహంకరించకుండా, నాలో ఉన్న ఏ గుణాన్ని వాడు ఇష్టపడతాడని, ఆ గుణాన్ని పోగొట్టుకోకుండా వాడు నిరంతరం కాపాడుకున్నాడనుకోండి, వాళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా చాలా రోజులు కొనసాగుతుంది. ఏ గుణాన్ని చూసైతే ధనవంతుడు వీడితో స్నేహం చేశాడో, ఒక రోజున వాడిలో ఆ గుణం గనక పోయిందనుకోండి, ఆ గుణం పోతే ఆ ధనవంతుడు ఏం చేస్తాడు? అతన్ని విడిచిపెడతాడండి. చూడండి మనమందరం అంతే. ఒక వ్యక్తిని స్నేహితుడిగా ఇష్టపడ్డామంటే, అతడిలో ఉండే ఏదో ఒక ప్రత్యేక లక్షణం మనల్ని ఆకట్టుకుంటుంది. చాలా మంది చెప్తారు, "ఎందుకురా వాడితో స్నేహం అంటే" "మీకు తెలీదులే అమ్మా. వాడిలో ఉన్న ప్రత్యేక లక్షణం నాకు మాత్రమే తెలుసు. నేను వాడి మాటల చేత సంతోషాన్ని పొందుతానంటాడు." ఎప్పుడైతే వాడిలో ఆ లక్షణం పోగొట్టుకున్నాడని తెలుస్తుందో, వెంటనే వాళ్ళ నుంచి మనం దూరమైపోతాం. ఇదేనండి సత్యము. అందుకే మనకు ఎవరెవరు స్నేహితులుగా ఉన్నారు? వీళ్ళు మనల్నెందుకు ఇష్టపడుతున్నారు? ఏ గుణాన్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు? ఆ గుణాన్ని నేను పోగొట్టుకోకూడదని, అవతలి వాళ్ళలో ఉన్న మంచిని మనం అలవాటు చేసుకుంటూ, మనలో ఉన్న మంచిని ఇంకాస్త పెంచుకుంటూ వెళ్ళితే, నీకున్న ఏ ఐశ్వర్యము, నీకున్న ఏ స్నేహితుడు ఎవ్వరు కూడా నీ నుంచి విడిపోయే అవకాశం ఉండదండి.
ఒకవేళ మన నుంచి ఏ సందర్భంలో రుణానుబంధం పూర్తయి వాళ్ళు విడిపోయినా, ఎక్కడ ఉన్నా మనల్ని తలుచుకున్నప్పుడు పరమ ప్రీతి పొందుతారు. ఇవ్వాలంటే వాడికి ఏదో కారణం చేత దూరంగా ఉన్నాను కానీ, మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఇంత గొప్పది అని వాళ్ళు మనతో మాట్లాడకపోయినా, ఎంతో గొప్పదైన అనుభూతి పొందుతారు. అందుకే రమణులు అంటున్నారు, మీరు చెయ్యవలసిన విచారణ ఏంటంటే, అహంకారాన్ని పోగొట్టుకోవడానికి మీకున్న విషయాలతో మీరు మమత్వం పొందకుండా పరమ ప్రీతిని పొందుతూ, మరి భగవంతుడిని పొందడానికి మీరేం చేయాలి? అహంకారాన్ని పోగొట్టుకునే విధంగా మీ యొక్క విచారణ ఉండాలి. ఇదే శాస్త్ర సమ్మతమైనది. సమస్త మతములు సమ్మతించేది. సమస్తము కూడా సమస్త ప్రాణులు కూడా సమ్మతించేది ఏంటి అంటే, ఇన్ని రకాల విషయాలు మీకొచ్చాయి అంటే, ఇవి రావడానికి మీరు చేసిన గొప్ప ప్రయత్నాలేంటి? ఇవాళ మీకు కష్టం ఉందంటే, మీరు చేసిన పాపపు కర్మే అంటున్నారు. మీరు ఏ కర్మ చేస్తే ఇంత కష్టపడుతున్నారో శాస్త్రాలను తెలుసుకోండి. శాస్త్రం తెలుసుకున్నప్పుడు, ఓహ్! నేనిలాంటి పాపం చేశాను కాబట్టే భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడని మనం ఏం చేస్తాం? అలా ఇంకొక్కసారి అలాంటి పాపపు కర్మ చేయకుండా మనల్ని కాపాడుకుంటాం. అందుకే అహంకారం అనే పాము చావకుండా పరమానంద వైభవాన్ని పొందలేం కాబట్టి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? శాస్త్రం చెప్పినట్టుగా కర్మ చేస్తే మీరు పాపపు జీవితాన్ని ఏమవుతారు? పొందకుండా ఉంటారు. ఒక ఇంద్రియానికి మీరు లొంగిపోకుండా, నాలుక యొక్క రుచికి లొంగిపోకుండా, కంటి ద్వారా, చెవి ద్వారా వినే విషయాలు, తర్వాత మనం అనుభవించే సుఖాలకు లొంగిపోకుండా ఉండాలంటే, భగవంతుడు చెప్పినటువంటి సృష్టి చక్రాన్ని అంగీకరించాల్సిందే. ఆ ధర్మచక్రంలో మనం ప్రయాణం చెయ్యవలసిందే. ఇలా ప్రయాణం చేస్తే ఏం జరుగుతుంది? యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని కృష్ణ పరమాత్మ గొప్పదైన సత్యం చెప్తున్నారనమాట. దేహ సంబంధమైన విషయాలలో దేని పట్ల నాకు ఇది ఉంది అని అహంకరించకుండా, అవన్నీ ఇచ్చినటువంటి పరమేశ్వరుడికి కృతజ్ఞత చెప్తూ, ఏదైనా కష్టం వస్తే భగవంతుడికి క్షమాపణ చెప్తూ, ఎవరైతే నిరంతరం భగవంతుడు చెప్పినటువంటి సత్కర్మ చేస్తారో, నిష్కామ కర్మ చేస్తారో, వాళ్ళు తమ లోపట ఉన్న అంటే బాహ్య సుఖాలలో ఉన్న సుఖము అల్పమైనదండి. సుఖం బిందు మాత్రం, దుఃఖం పర్వతమేవచ. అంటే బిందువంత సుఖం కోసం పర్వతమంత దుఃఖము నశించిపోయే విషయాలలో ఉంటుందండి. అంటే దృశ్య సంబంధమైన విషయాలలో ఉండే దుఃఖం అనంతమైనది. ఆత్మ సంబంధమైన సుఖం గొప్పదండి. అందుకోసమే కఠోపనిషత్తులో ఒక శ్లోకం యమధర్మరాజు చెప్తారండి. ఏమంటారు? పరాంచికాని వ్యతృణ స్వయంభూహు పరాన్ పశ్యతి నాంతరాత్మన కచ్చిద్దీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత చక్షురమృతత్వం ఇచ్చనంటారు. అంటే ఇది చాలా బాగుంటుందండి ఈ శ్లోకం. ఏంటంటే ఏమంటున్నారు? పరాంచి కాని వెత్రుని. కాని అంటే ఇంద్రియాలు. మన కంటికి కనపడుతున్న విషయాలు కొంత దూరంలో మనకు కనపడుతుంటాయి. ఇంత డిస్టెన్స్ అని భగవంతుడు నిర్ణయించాడు. ఆ డిస్టెన్స్ కు మించి మనం ఏ విషయాన్ని చూడలేము, అనుభవించలేము. ఇప్పుడు నా నాలుకకు గొప్పదైన పరమాన్నం తినాలని ఉంది. అంటే నా దృష్టిలో పరమాన్నం గొప్పది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ పరమాన్నం తింటాను. ఎంత తింటాను? దానికి కొంతవరకు మాత్రమే పరిధి. నా నాలుక కొంతవరకు మాత్రమే పరమాన్నం తినగలుగుతుంది. పరమాన్నం తినగానే వెంటనే పులిహోర ఉంటే బాగుండంటుంది. లేకపోతే కొన్ని గారెలు ఉంటే బాగుండంటుంది. లేకపోతే ఇంకో ఏదైనా సాంబార్ అన్నం తినాలనుకుంటుంది. అంటే నా నాలుకకు భగవంతుడు ఏం చేశాడు? కొంత మేరకు మాత్రమే ఆ రుచిని ఆస్వాదించగలిగిన స్థితి ఉంది. కానీ నా మనసు ఏం చేస్తుంది? అబ్బా! పరమాన్నం ఇంకా తింటే బాగుండంటుంది. కానీ నాలుకకు రిసీవ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉందా? లేదు. ఈ చెవి ద్వారా నేను ఒక విషయాన్ని వింటున్నాను. పరమ సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని నేను నిరంతరం వినగలనా? కొద్దిసేపు ఆ విషయం వినగానే ఇంకా సేపటికి ఇంకో విషయం అనుభవించాలన్న కోరిక పుడుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం? ఇంద్రియాల ద్వారా అనుభవించే సుఖము చాలా అల్పంగా ఉంటుంది. అంటే మనసు కోరుకున్నంత మేరకు అనుభవించలేమండి. మనసేమంటుంది? అబ్బా! పరమాన్నం బావుంది ఇంకా తిను తిను అంటుంది. నాలుకేమంటుంది? షడ్రుచులను తింటుందండి నా నాలుక. ఎప్పుడు పరమాన్నం తింటూ ఉండమంటే ఎలా ఉంటావు? నేను తినలేను. ఇప్పుడేం కావాలి నీకు? కారంతో కూడిన అన్నం పెట్టంటుంది. కొద్దిసేపటికి ఆ కాస్త పుల్లటితో ఉన్న పదార్థం పెట్టండి అంటుంది. ఇంకా కాస్త ఏదో చేదు చేదుగా ఉండేటటువంటి కాకరకాయ కూర అన్నం పెట్టండి. ఈ తీపి, పులుపు, కారం తినలేక చస్తున్నాను. కాస్త కాకరకాయ కూర లాంటిది ఏదో కాస్త పెట్టండి అంటుంది.
ఇప్పుడు కాసేపటి తర్వాత ఏమంటది, కొద్దిగా కమ్మగా ఉండే భోజనం ఏదైనా పెట్టొచ్చు గదా! ఎప్పుడు ఈ భోజనాలే పెడుతున్నారు నాకు అని నాలుకేమంటుంది, షడ్‌రుచులు కోరుకుంటుందండి. అందుకే కదండీ మనకు ఉగాది పచ్చడి అనంటే, మనం ఏం చేస్తాం, షడ్‌రుచులు కలిసినటువంటి మేళవింపుతో మనం ఉగాది పచ్చడి చేసుకొని తింటాం. అన్ని రుచులను కూడా సమానంగా తీసుకోవడం నేర్చుకోవడం కోసం అన్ని రకాలుగా మనం ఏం చేస్తాం, అన్నీ కలుపుతామండి. ఉప్పు, కారం, పులుపు, చేదు, తీపి మరి అన్నింటిని కూడా పెడతాం గదండీ! అంటే ఇప్పుడు నాలుకకు సంబంధించి ఏది కూడా అన్‌లిమిటెడ్ అనేది లేదు కదా! లిమిట్‌గా ఉంది. మనసేం చేయాలి? అందుకే మనసుని దిద్దుకోవాలి. మనసేంది? దీనికి చెప్పాలనమాట. నీ నాలుకకు ఉన్న కెపాసిటీ కొంతవరకే తింటుంది ఏదైనా. ఈ కన్ను కొన్నింటిని కాసేపే చూస్తుంది. ఇప్పుడు నాకు నా కొడుకుని చూడాలనే కోరికుందనుకోండి. నా కొడుకుని 24 గంటలు నా కొడుకు నాకు ఎదురుగా ఉంటేనే బాగుందనుకుంటానా? నేను ఎన్నో రకాల విషయాలు చూడాలనుకుంటాను. నాకు నచ్చినప్పుడు నా కొడుకుతో ఉంటే నాకు సంతోషం. నాకు నచ్చినప్పుడు నాకిష్టమైన పుష్పాలను చూస్తే నాకు ఇష్టమవుతుంది. ఇప్పుడు నాకు గులాబీ పూలంటే ఇష్టమంటే 24 గంటలు నేను గులాబీ పువ్వులను చూస్తూ ఉండగలనా? ఇది మనందరికీ వర్తిస్తుందండి. అన్నింటిని మనం ఎప్పుడు కోరుకుంటాం కానీ, అవి ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉంటామా? ఇంటి నిండా గులాబీ తోట వేసుకున్నాం. ఇక నువ్వు గులాబీ తోటలోనే ఉండమంటే ఉండగలవా? నాకు నచ్చినప్పుడు కాసేపు ఆ గులాబీ తోటలో కూర్చొని, ఆ పుష్పాలను చూసినప్పుడు నేను ఆనందిస్తాను. మళ్ళీ నేనేం చేస్తాను, మళ్ళొక వేరొక విషయం దగ్గరికి వెళ్ళిపోతాను. అక్కడేదో 4 పక్షులున్నాయి. ఆ పక్షులకు భోజనం పెడుతూ నేను సంతోషంగా కాసేపు ఉంటాను. మళ్ళీ కాసేపటి తర్వాత నాకు నచ్చిన సినిమా చూస్తాను. ఇలా మార్చి, మార్చి సుఖాలు అనుభవించడం అనేది ఏమవుతుంది? మన మనస్సు ఏం చేస్తుంది? ఇలా మార్చి, మార్చి, మార్చి విషయాలను వింటుంది. కాబట్టి ఇప్పుడేంటి? ఇంద్రియాల వల్ల పొందగలిగే సుఖం కొద్దిదే, అల్పమైనది. అంటే ఇప్పుడు మనం అది తెలుసుకొని మనసుకి ఏం చేయాలి? లోపట ఉన్న ఆనందం ఎంత అనుభవించినా తరిగిపోని సుఖం లోపటే ఉంది అని చెప్పినప్పుడు, ఆ సుఖం కోసం ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ దేహానికి సంబంధించిన ఏ విషయాల కోసం పరిగెత్తకుండా ఏం చేస్తాడతడు? కచ్చిద్దీరహ ప్రత్యేగాత్మానమైక్షత్. నేను ప్రత్యేగాత్మనే అని మా గురువుగారు చెప్పారు. కాబట్టి నేనేం చేస్తాను? ఆవృత చక్షురమృతత్వం ఇచ్చన్. అంటే లోపట ఉన్నటువంటి బ్రహ్మానందానుభూతిని పొందడానికి నా చూపును లోపలికి తిప్పుతాను. లోపలికి తిప్పగానే ఒక జ్యోతి కనపడిందనుకోండి, ఆ జ్యోతియే ఫైనల్ అనుకోకండి. ఆ లోపటకి నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు అనుభవించే సుఖం, నీవు కన్ను ద్వారా చూసిన విషయాలను చూస్తే ఎంత ఆనందపడతావో, ఆ పొందిన ఆనందాన్ని 24 గంటలు చూస్తున్నా నీకు ఆనందమే కలుగుతుంది తప్ప దుఃఖం కలగదండి. అలాంటి ఆనందం. నువ్వు ఏదైనా ఒక విషయాన్ని అనుభవిస్తుంటే ఎంత అనుభవించినా నీకు దుఃఖం రాదు. ఇప్పుడు నాకు గారెలంటే ఇష్టం. 4 తిన్నప్పుడు సంతోషం, 10 తిన్నప్పుడు దుఃఖం, 20 తిన్నప్పుడు వామిటింగ్ అవుతుంది. అంటే ఏం జరిగిందిక్కడ? అంటే నువ్వు ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం ఉందా? దుఃఖముందా? దుఃఖముంది. మరి దుఃఖముంది కాబట్టి ఎంత అనుభవించినా ఇక నువ్వు పారవశ్యాన్ని పొందడమే తప్ప దుఃఖాన్ని పొందనటువంటి స్థితి నీ లోపట ఉంది అన్నప్పుడు ఒక్క జ్యోతితో సరిపెట్టుకునే వాళ్ళు చాలా మందున్నారు. అబ్బా! నేను కళ్ళు మూసుకుంటే జ్యోతి కనపడింది ఇంక చాలు చాలు అంటే, అంటే నీకిక బాహ్యమైన సుఖాల మీద విరక్తొచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఆ జ్యోతితో మీరు నిజంగా అనుభూతి పొందితే, మీరిప్పుడు మీకు చాలా చేదుగా ఉన్న ఆహారం పెడితే, అబ్బా! ఇది చేదుగా ఉంది అని నీ నాలుకకు రుచి తెలవకూడదు. నీకు నచ్చని వాళ్ళు నీ కళ్ళ ముందు తిరుగుతున్నారు. వాళ్ళని చూస్తే నీ మనసు ఏమాత్రం బాధపడకుండా ఉండాలి. ఎందుకు? నువ్వు బ్రహ్మానందం అనుభవించావు గదా! జ్యోతి స్వరూపంగా నువ్వెంతో గొప్పదైన అనుభూతి పొందితే, ఇక నీకు ఏముండకూడదు? వికారాలుండకూడదు. రుచి తెలియకూడదు. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళని తెలియకూడదు. ఇందాక అందుకే కదండీ చెప్పుకున్నాం. సుఖం, దుఃఖం వేతి. తర్వాత చిత్ ఇదం జడం వా. ఇది చేతనమైనది, ఇది జడమైనది. ఒక పాము నీ మీద నుంచి పాకుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మో! ఇది నన్ను కరుస్తుందేమో అన్నటటువంటి భయం నీకొచ్చిందనుకోండి. మరి నువ్వు బ్రహ్మానందం పొందితే, మరి నువ్వు జ్యోతిలోనే సమస్తం చూస్తే, మరి నీకేందండి? మరి నీకెందుకు భయం కలిగింది? మరి నాకిది తింటే సుఖం, ఇది ఉంటే దుఃఖం అని ఎందుకంటున్నావు నువ్వు? అంటే అసలు సిసలైన ఆనందం బాహ్యమైన విషయాలలో లేదు అని నువ్వు కళ్ళు మూసుకొని లోపట ధ్యానంలోకి సుదీర్ఘమైన ప్రయాణాన్ని నువ్వు సాగిస్తుంటే గురువుగారు చూపించిన ఏదైతే జ్యోతి ఉందో, ఆ జ్యోతిని చేతిలో పట్టుకొని మనం చీకట్లో ప్రయాణం చేస్తే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన్ పెంజీకటి కావలనెవ్వడునే కాకృతిన వెలుగుచునుండునే నాతని సేవింతునని గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారట. ఈ లోకాలు, లోకంలో ఉన్న ప్రజలు, లోకాలను పరిపాలించే లోకాధీశులు వీళ్ళందరూ
అందరూ ఉండేటటువంటి ఈ లోకాలు కాకుండా, సూర్యుడు ప్రకాశించే వెలుగు కాకుండా, సూర్యుడు ప్రకాశించనటువంటి పరమ చీకటి, కారు చీకట్లలో ఉన్నటువంటి అలోకంబగు పెంచీకటి కావల అంటే బాగా చీకట్లు ఉన్నాయి. ఆ చీకట్లో గురువుగారు చూపించిన జ్ఞానజ్యోతి. నువ్వు ఆత్మవి. ఈ లోకంలో ఉన్న ఏ విషయం కూడా నువ్వు కాదు. లోపట ఉన్న పరంజ్యోతి స్వరూపంగా నువ్వున్నావని గురువుగారు చూపించిన జ్యోతిని తీసుకొని లోపటికి నీ అంతరంగ ప్రయాణం సాగుతున్నప్పుడు చీకటిలో గురువుగారు చూపించిన జ్యోతి రూపంగా నువ్వు లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఏముంది? ఎక్కడైతే గొప్పదైన ప్రకాశం అంటే సూర్యుడు లేనటువంటి ప్రకాశం, కోటి సూర్యుల యొక్క వెలుగు ఎంతగా ఉంటుందో అంత వెలుగును చూడగలిగినటువంటి దివ్యమైనటువంటి స్వస్వరూపమైన పరంజ్యోతిని దర్శనం చేసినప్పుడు ఇక ఈ దేహానికి సంబంధించిన ఏ విషయం పైన వ్యామోహం లేదండి. ఇక నువ్వు చూడండి, ఇక యోగమును పొందినటువంటి వాళ్ళు కారంతో అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? ఎంతో మంది మహానుభావులు ఉంటారండి. ఆకలైతే అక్కడ పశువుల కోసం అని చెప్పేసి ఒక తొట్టిలో కొంచెం తౌడు పోసి పెడితే, ఆ తౌడు తెప్పను కొంచెం పక్కకు నెట్టేసి దోసెడు నీళ్లు తీసుకొని తాగి కడుపు నిండిందని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక గురువుగారు నేను ఇదివరకి కూడా చెప్పి ఉన్నానండి ఈ కథ. ఏంటంటే ఒక శిష్యుడట 8 గంటలయ్యేసరికి నాకేదో ఒకటి పెట్టండి అని చెప్పి మరి గురువు ఆశ్రమంలో ఉన్నటువంటి వంట వాళ్ళ దగ్గరికెళ్ళి పెట్టమని చెప్పేవాళ్ళట. వాళ్ళు 8 గంటలకి కొంచెం వాళ్ళు ఏంటంటే అందరికీ కూడా కావాల్సినటువంటి ఆహారాన్ని టిఫిను అంటే అల్పాహారాన్ని చేయడంలో కొంచెం సమయం పడుతుంది. వాళ్ళ ఆశ్రమ నియమాల ప్రకారం 9 అవుతుందట. ఈయన 7:30, 8 అయ్యేసరికి వెళ్ళిపోయి నాకేదైనా పెట్టండి, రాత్రి వండిన పదార్థం ఉన్నా పెట్టండంటే ఆ గురువుగారి శిష్యులకు వేడి వేడి ఆహారం పెట్టడం ఆ పద్ధతండి. మిగిలిపోయిన ఆహారం ఉంటే వాళ్ళు తింటారు. కానీ ఈయన మాత్రం వెళ్ళి అమ్మా నాకేదైనా ఉంటే పెట్టండి. నాకు 7:30 అయ్యేసరికి నేను తట్టుకోలేను. నాకు పెట్టండి అంటే పాపం వాళ్ళు అదే పెట్టేవాళ్ళట. ఒకరోజు వాళ్ళు వంట వాళ్ళొచ్చి గురువుగారికి కంప్లెయింట్ చేశారట. గురువుగారు మీ శిష్యుల్లో పలానా వ్యక్తి రోజు కూడా 7:30 అయ్యేసరికి మా దగ్గరకొచ్చి సద్దన్నం ఉన్నా పెట్టమని అడుగుతూ ఉన్నారు. రాత్రి ఏది మిగిలిపోతే అది పెట్టమంటున్నారు. మాకది పెట్టడం కష్టంగా ఉంది అంటే, ఆ గురువుగారు ఆ శిష్యుడు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కున్నారు. కనుక్కొని పలానా గురువుగారు దగ్గర నుంచి ఈ శిష్యుడొచ్చారు అని చెప్పేసి ఇప్పుడు ఆ గురువుగారికి ఈ గురువుగారు చెప్పారట. మీరు పంపించినటువంటి శిష్యుడు అందరితో పాటుగా అల్పాహారం తినటం కోసం ఎదురు చూడట్లేదండి. అతడు 7:30, 8 అయ్యేసరికి ఆహారం అంటూ వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి కాస్త మీ శిష్యుడికి కాస్త జ్ఞానబోధ చేసి పంపించండి అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఈ గురువుగారు ఆ శిష్యుడిని పిలిసి, "మీ గురువుగారు నిన్ను రమ్మన్నారు నాయన నువ్వు వెళ్ళిరా" అన్నారు. సరే గురువుగారు అని చెప్పేసి ఇతడు వాళ్ళ గురువుగారి కోసం అని చెప్పి మరి రాత్రి ట్రైన్ ఎక్కారట. పొద్దున్నే ఎ 8:30, 9 అయ్యేసరికి వాళ్ళ గురువుగారి ఆశ్రమానికి వెళ్లారట. ఇప్పుడు గురువుగారు అక్కడికి వెళ్ళగానే నాయనా నీకు బాగా ఆకలవుతుందట. మరి గురువుగారు చెప్పారు నాకు. మరి నువ్వు ముందు వెళ్లి అల్పాహారం తీసుకొని రా నాయనా తర్వాత మనిద్దరం మాట్లాడుకుందామంటే, గురువుగారు లేదండి నేను ఆహారం తినేసానండి. ఎక్కడ తిన్నావురా అన్నారట. ఏం లేదండి అక్కడ గోమేదం దొరికింది. నాకెందుకో తెలీదు గురువుగారు 7:30, 8 అయ్యేసరికి నేను ఆకలైతే ఏదో ఒకటి తినకుండా ఉండలేనండి. అందుకే అక్కడ నేను దారిలో ట్రైన్ దిగగానే వస్తుంటే, అక్కడ రాగానే గోమేదం గోవు, ఆవు పేడనండి గోమేదం అంటారు. ఆ గోమేదం కనిపించిందండి. దాన్ని తినేసానండి. ఇంకిప్పుడు నాకు ఆకలి లేదండి గురువుగారు. ఎందుకు పిలిసారో నాకు కారణం చెప్పండన్నారట. అంటే ఆత్మానందాన్ని పొందినటువంటి వారికి నేను తినే పదార్థము పుల్లగా ఉందా? తియ్యగా ఉందా? రుచిగా ఉందా? రుచి లేదా? అని చెప్పేసి గ్రహించగలిగిన శక్తి ఉండదండి. ఆ టైంకి ఆకలైంది తినేశారు. మీరు వినండి. ఎంతో మంది పురాణాలలో, ఎంతో మంది గ్రంథాలలో వినండి. ఆ గ్రంథాలలో మరి ఒక చోట నేను విన్నానండి. పేరు గుర్తులేదులే కానీ ఇంద్రుడొచ్చి అమృతాన్ని ఎలా తాగిస్తాడు ఆ శిష్యుడికి అనంటే, ఆ వ్యక్తి వస్తూ ఉంటే ఇంద్రుడు ఒక మారువేషంలో వచ్చి, "నువ్వు అక్కడ గుర్రం పేడ వేసింది అది తిను" అంటే తినేసాడట. తిన్న తర్వాత అక్కడికి ఎక్కడ అంటే నాకు కథ కరెక్ట్‌గా గుర్తులేదు కానండి. ఒక రాజుగారి యొక్క భార్య కుండలాలు తీసుకురమ్మని గురువుగారు అడుగుతారనమాట. అంటే గురువుగారి భార్య కోరిక కోరుతుంది. పలానా రాణి యొక్క ఆహ్, చెవి దిద్దులు నాకు కావాలి అని అడిగితే, ఆ గురువుగారు నాకు దక్షిణ శిష్యుడు వెళ్ళిపోతూ ఉంటారండి. అంటే విద్య నేర్చుకున్న తర్వాత శిష్యుడు వెళ్ళిపోయేటప్పుడు గురువుగారు దక్షిణ అడుగుతారనమాట. ఆ గురువుగారు ఆ దక్షిణ ఏం అడుగుతారంటే, తన భార్య అడిగినటువంటి ఆ కుండలాలు తెచ్చిపెట్టమని చెప్పేసి అడిగితే,
ఆ శిష్యుడు అక్కడికి రాజుగారు ఉండే ప్రదేశంలోకి వెళ్తారు. కానీ ఆ రాణి గారు ఉండేటటువంటి ప్రదేశంలోకి వెళ్ళాలంటే మహిమాన్వితమైన శక్తి ఉండాలట. ఆ శక్తి గురువుకు దక్షిణ ఇవ్వడం కోసం వెళ్తున్నాడు కాబట్టి, ఆ రాణి గారి యొక్క అంతఃపురంలోకి వెళ్ళడానికి కావలసినటువంటి శక్తి మరి అమృతం తాగిన వాళ్ళకే సాధ్యమవుతుంది. డైరెక్ట్‌గా ఆ శిష్యుడికి ఇంద్రుడు అమృతం అని ఇవ్వలేదండి. ఒక గుర్రం యొక్క ఆ పేడని తినమంటే తినేస్తాడనమాట. అంటే భగవంతుడి మీద ఎంతగా అతడు నమ్మకం పెట్టుకున్నారు. నన్ను అనుక్షణం భగవంతుడే నడిపిస్తాడని నమ్మాడు కాబట్టి, ఆ గుర్రం యొక్క ఆ పేడను తినమంటే తింటాడట. తిన్న తర్వాత ఆ అంతఃపురంలోకి వెళ్ళి, అమ్మ మా గురువు పత్నికి ఇవి కావాలి అంటే ఇస్తారట. అప్పుడు తీసుకొచ్చి గురువుగారికిస్తే గురువుగారు, నాయనా నువ్వు అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. ఎలా వెళ్ళావు అంటే చెప్తారట. దారిలో ఒకరు ఇలా కనిపించారు. నన్నది తీసుకోమన్నారు. ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకి కూడా వెళ్ళాను అంటే, గురువుగారు సూక్ష్మ దృష్టితో గమనించి, ఇంద్రుడే వచ్చి నీతో అమృతం తాగించారు నాయనా. నువ్వు ఆ అంతఃపురంలోకి వెళ్ళాలి అంటే, అమృతం తాగిన వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. అందుకే నువ్వు ఈ కుండలాలు తేగలిగావు గానీ, వేరొకరికి సాధ్యం కాదు. అంటే ఇంటి కథలను మనం వినండి. ఆత్మానుభూతి పొందినటువంటి వారికి ఏమవుతుంది అంటే, ఆ శక్తి కలుగుతుందండి. అందుకే పరమాత్మ చెప్తున్నారు. తన లోపట ఉన్నటువంటి యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః అన్నారట. అంటే ఏంటి? ఆత్మానుభూతిని పొందినటువంటి వారికి దేహ సంబంధమైనటువంటి చూస్తున్న విషయం పట్ల ఆసక్తి లేదు. వింటున్నటువంటి విషయం పట్ల ఆసక్తి లేదు. అందుకే రమణులు ఎప్పుడు కళ్ళు తెరిచి అలా చూస్తూనే రమిస్తూ ఉండేవాళ్ళట. అంటే లోపట, బయట అంతటా ఆత్మ యొక్క శక్తి. మనకేం కనపడుతుంది? ఎవరైనా అందమైన దుస్తులు వేసుకుంటే, అబ్బా! వీళ్ళు వేసుకున్న దుస్తులు బావున్నాయి, నగలు బావున్నాయి, వీళ్ళు బావున్నారు. లేపోతే ఈ బస్సు బావుంది, ఈ బండి బావుంది, ఈ ఇల్లు బావుందని మనం బాహ్యమైన విషయాలలో చూసి రమిస్తున్నాం. ఆయన మాత్రం కదులుతున్న ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూస్తాడు. ఆ భగవంతుడి శక్తినే అందుకే రామకృష్ణ పరమహంస ఒకసారి కొంతమంది భటులు ఆయన్ని పల్లకిలో తీసుకెళ్తున్నారట. తీసుకెళ్తుంటే ఒక చోట ఒక వేశ్య విటుడు కోసమని ఎదురు చూస్తూ ఉందట. వేశ్య అంటే చాలా అందంగా అలంకరించుకుంటుంది కదండీ! అలంకరించుకొని ఉంటే, ఇప్పుడు ఈయన గబగబా ఆ పల్లకిలోంచి దిగిపోయి ఆ వేశ్య పాదాల మీద పడ్డాడట. అక్కడున్న భటులు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఒక వేశ్య పాదాల మీద పడ్డటువంటి ఆయన్న మనం పల్లకిలో మోసుకొని వెళ్తున్నామంటే, అమ్మా కాళికామాత అని చెప్పేసి ఆయనకి కాళికామాత దర్శనమైంది. ఇక్కడున్న భటులందరికీ మనం సాధారణమైన స్థితిలో ఉన్న మనకి ఎలా కనపడుతున్నారు? ఒక వేశ్యలాగా కనిపిస్తుంది. ఒక విటుడు కోసం ఎదురు చూసే ఒక పాపపు స్త్రీలాగా కనపడుతుంటే, అంతటా భగవంతుడిని చూసిన వారికి మరి ఏ రూపాన్ని చూస్తే భగవంతుడు కనిపించట్లే? అమ్మవారిని దర్శనం చేశాడట. అందరిలో భగవంతుడిని చూసే వాళ్ళ యొక్క స్థితి ఇదండి. మనకు గురువుగారు చూయించినటువంటి ఆత్మజ్యోతి ఏం కావాలి? లోపటికి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం ఏం కావాలి? నీలో ఉన్న భగవత్ తత్వాన్ని అంటే కోటి సూర్యుల వెలుగు. మనకి సంజయుడు చెప్పాడండి. మనం వేరే వాళ్ళు చెప్తే నమ్మకూడదు. చూసిన వాళ్ళు చెప్పిన మాట నమ్మాలి. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 11వ అధ్యాయం 12వ శ్లోకంలో సంజయుడు చూసి చెప్పాడన్నమాట. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్దిత యది బా సదృశీ సా స్యాద్ భాసాస్తస్య మహాత్మనః. కోటి సూర్యుల వెలుగును చూస్తున్నానయ్యా అన్నారట. కోటి సూర్యుల యొక్క వెలుగు. ఒక్క సూర్యుడు ప్రకాశిస్తుంటే ఈ జగత్తంతా వెలుగులో ఉందండి. కోటి సూర్యుల యొక్క వెలుగుని మనకి చూయిస్తారు. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. నా యొక్క ప్రకాశం చూడాలంటే మాంస నేత్రాలు సరిపోవు నాయనా. నీకు నేను దివ్య నేత్రాలు ఇస్తున్నానని ఆ దివ్య నేత్రాలు ఎవరెవరికి ఇచ్చారు? అర్జునుడితో పాటు సంజయుడికి కూడా వచ్చాయండి. సంజయుడి యొక్క నిష్ఠ మరి వ్యాసుడి ద్వారా మరి సంజయుడికి కూడా ఆ దివ్య నేత్రాలు వస్తే, ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈయనకు దివ్య నేత్రాలు ఇస్తే, సంజయుడికి వ్యాసుడు ఇచ్చాడు దివ్య నేత్రాలు. ఆ దివ్య నేత్రాలతో కోటి సూర్యుల వెలుగు. మనకి కూడా గురువుగారు ఏం చేస్తారు? మరి దివ్య నేత్రాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి శక్తిని గురువు ద్వారా మనం ఏం చేస్తాం? జ్యోతి దర్శనం చేసి, ఆ దర్శనాన్ని ఏం చేస్తాం? కోటి సూర్యుల యొక్క వెలుగు దర్శనం చేయడానికి కావలసినటువంటి స్థితి బాహ్యమునందు ఇంద్రియ సుఖాలన్నీ శాశ్వతం కాదని తెలుసుకొని మన మనస్సును అంతరంగంలోకి ప్రయాణింపచేసినప్పుడు కోటి సూర్యుల యొక్క వెలుగుతో ప్రకాశించే పరంధాముని దర్శనం చేయగలిగిన స్థితి వస్తుంది. ఇక వాళ్ళకి ఇక కర్మం ఏది చెయ్యక్కర్లా. అప్పుడు దేవతలు మీకే నమస్కారం చేస్తారు. సమస్త లోకం కూడా మీకు ప్రణమిల్లుతుంది. ఉపదేశం తీసుకోగానే మనం దేవతలకి మనం నమస్కారం చెయ్యలేనటువంటి దీనమైన స్థితికి వెళ్ళిపోకూడదు. బ్రహ్మానందానుభూతిని పొందితే లోపట ఉన్న కోటి సూర్యుల యొక్క వెలుగుని నువ్వు దర్శనం చేయగలిగిన స్థాయికి నువ్వు వెళితే అప్పుడు దేవతలే నీకు నమస్కారం చేస్తారు.
అందుకే కదండి వీరబ్రహ్మేంద్ర స్వామి పోచమ్మ అందరూ పోచమ్మ జాతర చేస్తూ ఉంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమన్నారు? "పోచమ్మా! నిప్పు తీసుకురా చుట్ట వెలిగించుకుంటానన్నాడు." అంటే ఆ పోచమ్మ ఏం చేసింది? చేతిలో అగండం పట్టుకొనొచ్చి ఇదిగోండి అని చెప్పి ఇచ్చింది. ఆ స్థితికి చేరినప్పుడు మనం బ్రహ్మం. అలా మనల్ని మనం పోల్చుకోకూడదండి. అయ్యో! దేవతలకు నేనెందుకు నమస్కారం చేస్తానండి? ఇక దేవతలు, దేవాలయాలు ఇవన్నీ నాకవసరం లేదంటే, ఎవరో రమణులు, రామకృష్ణ పరమహంస ఇలా కొంతమంది లోకంలో చాలా మంది అరుదుగా ఉంటారు. ఆ స్థితికి చేరిపోయినప్పుడు మనకి కూడా ఏ కార్యం చేయాల్సిన అవసరం లేదు. రమణులకు కూడా ఏ కార్యం చేయవలసిన అవసరం లేకపోయినా, తెల్లవారుజామున వంటగదిలోకి వెళ్ళిపోయి, ఆ వంటశాలలో తనకు చేతనైన పనులన్నీ చేసేవాళ్ళట. ఎందుకు చేస్తాడు? 10 మందికి మంచి జరగాలి అని చెప్పి, అక్కడున్న వాళ్ళందరికీ తన వంతుగా తాను ఏది చేయగలడో అది చేసేవాళ్ళట. అందరికంటే ముందు లేచిపోయి, మరి అక్కడున్నటువంటి వంటశాలలో తనకి చేతనైన పనులన్నీ చేసేవాళ్ళట. అంటే చెయ్యవలసిన అవసరం లేదు. కానీ చేసేస్తాడు. ఎందుకు చేస్తారు? భగవంతుడు చెప్తున్నాడు. తనలో ఉన్న బ్రహ్మానందాన్ని తాను రమిస్తున్నప్పుడు, ఇక్కడ విశ్వరూప సందర్శనంలో ఏదైతే దర్శనం చేస్తారో అవన్నీ చేసిన వారికి, ఇక దేహ సంబంధమైన విషయాలలో నాకిది కావాలి, ఇది వద్దు అనే కోరిక ఏముంటుందండి? ఇంక వీళ్ళింటికెళ్ళితే వీళ్ళు పంచభక్ష పరమాన్నాలు పెడతారు. వీళ్ళింటికి పోతే నాకొక రూ. 1,00,000 ఇస్తారు. ఇది ఎక్కడివండి కోరికలు? తానే ఈ జగత్తులో తన పరిస్థితిని చూసుకుంటాడు. ధనవంతుడుగా తానే ఉన్నాడు. బికారిగా తానే ఉన్నాడు. పురుగుగా తానే ఉన్నాడని అన్ని రూపాలలో ఉన్నటువంటి తన యొక్క చిన్మయ స్వరూపుడుగా ఉండి ఆనందానుభూతి పొందుతూ ఉంటాడు. ఇక అలాంటి వాడు కర్మ చెయ్యవలసిన అవసరం లేదు. కానీ కర్మ చేస్తారు. దేహం ఉన్నంత వరకు వాళ్ళకు నచ్చితే కర్మ చేస్తారు. నచ్చకపోతే చెయ్యాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళకి కర్మత్యాగం పనికొస్తుందని కర్మత్యాగం ఎవరికి? ఆత్మానుభూతిని పొందిన వారికి మాత్రమే కర్మత్యాగం కానీ, ఆత్మ ఉపదేశం పొందిన వారు ఆత్మానుభూతి పొందేంత వరకు మనం చేసే కర్మ యొక్క ఫలితాలు ఈశ్వరుడికి సమర్పణ చేస్తూ, బ్రహ్మానందాన్ని పొందడం కోసం మనం ప్రయత్నం చేస్తే, ఈ జన్మలో ఒకవేళ సాధ్యం కాకపోయినా, తర్వాత కాలం కూడా చాలా గొప్పగా మీరు పుణ్యలోకాలకు వెళ్తారు. సంతోషంగా ఉంటారు. మళ్ళీ శుచి, శౌచము కలిగిన శ్రీమంతుల కుటుంబంలో పుడతారు. మీ యొక్క సాధనను బట్టి మీకు గొప్పదైనటువంటి దశ ఉంటుంది కాబట్టి, సద్గురువు ద్వారా జ్ఞానోపదేశం పొందాలి. ఆ ఉపదేశాన్ని ఏం చేయాలి? అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళాలే తప్ప, ఇంకా మేము బ్రహ్మమైపోయామని సాధన ఆపేస్తే, మళ్ళీ మనకి భగవంతుడిచ్చిన ఐశ్వర్యాన్ని మనం ఏం చేస్తున్నాం? మనంతట మనమే వెనక్కి నెట్టుకుంటున్నాం. అందుకే భాగ్యవంతులుగా మనం మారామనుకోండి, ఆ భాగ్యవంతులుగా మారిన వాళ్ళు ఆ భాగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి కానీ, ఆ భాగ్యాన్ని అహంకారంతో మలచకుండా, మనం ఎదుగుతున్న కొద్దీ ఒదిగేలటువంటి లక్షణాలను పెంచుకొని, మనల్ని మనం బ్రహ్మానందానుభూతి పొందేలాగా మనం ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది కాబట్టి, మనం ఎవరి నుంచైనా విడిపోతున్నామంటే, మనము ఒకరి నుండి ఏ లక్షణాన్నైతే చూసామో ఆ లక్షణం వాళ్ళలో కనపడనప్పుడు వెళ్ళిపోతాం. అందుకే ఎవరితో అయినా మనం విడిపోతున్నామనుకోండి, మనం ఏ లక్షణాన్ని చూసైతే వాళ్ళకు దగ్గరయ్యామో, ఆ లక్షణం వాళ్ళకు దూరమైందనుకోండి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానివ్వండి, లేకపోతే ఏదైనా సందర్భం కావచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళెంత ధనవంతులైనా, ఎంత గొప్పవాళ్ళైనా, వాళ్ళ నుంచి దూరంగా ఉంటే సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఎవరిని ఎవరు కూడా ద్వేషించకండి. ఎందుకంటే మరి ఏదైనా పరిస్థితి మనకొస్తుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః. రుణానుబంధం ఉన్నంత వరకే మనం ఎవరితో అయినా ఏదైనా కలిసి జీవించడానికి వీలుంటుంది. ఒకరి నుంచి ఒకరు విడిపోయారు అంటే, మరి ఆ రుణానుబంధం వెళ్ళిపోవడం కానివ్వండి, వాళ్ళు మనం కోరుకున్న లక్షణాలు వాళ్ళలో మనకు కనపడకపోయినప్పుడు, ఇలా మన మనసుకు బాధ కలిగించే చోట మనం ఉండలేమండి. అందుకని చెప్పేసి ఎవరిని ఎవరు కూడా ద్వేషించకూడదు. బ్రహ్మానందం కోసం మనం ఎక్కడైతే మనకు సంతోషం ఉంటుందో, సంతోషం ఉండే ప్రదేశానికి మనం వెళుతూనే మన ప్రయాణాన్ని పూర్తి చేసుకోవలసి ఉంటుంది కాబట్టి, ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆత్మానుభూతిని పొందినటువంటి వారు మాత్రమే మరి కర్మత్యాగానికి అర్హులు కానీ, ఆత్మానుభూతి పొందేంత వరకు కూడా కర్మ ఫల త్యాగం చేయాలి. కర్మ ఫలాలను త్యాగం చేయాలే తప్ప, కర్మ త్యాగం చేయకూడదు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా ఈ శ్లోకం ద్వారా జ్ఞానం అందించారు. ఈ శ్లోకాన్ని మళ్ళీ పొడిగిస్తారనమాట. అంటే మరి వాళ్ళు మరి ఇతరుల నుంచి ఏది పొందుతారు? ఆ పొందితే వచ్చే ఫలితం ఏమైనా ఉంటుందా? లేదా? ఇలాంటి విషయాలన్నీ మళ్ళీ తర్వాత శ్లోకంలో, ఈ శ్లోకంలోనే అంతా చెప్పినా ఇంకా బాగా అర్థం కావడం కోసం తర్వాత శ్లోకంలో వివరణ చేశారు. అది మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై
ఓం శాంతి శాంతి శాంతి. యస్ ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.